కలిసి పాడండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా,
స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. క్షమిస్తాడు రక్షిస్తాడు నువ్వు నమ్మితే. క్షమిస్తాడు రక్షిస్తాడు నువ్వు నమ్మితే. నమ్మాలి ప్రతి మనిషి భువిపైనే, మరణిస్తే క్షమే లేదులే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. పగలైనా రేయైనా నీకోసం ఇచ్చాడు దేవుడేగా. దినమంతా నీకోసం ఈ భూమి తిప్పాడు దేవుడేగా. నమ్మాలి దేవుణ్ణి నేడు, తెలుసుండాలి నీకు ఏనాడు. బ్రతికుండగా వదులుకోటు ఆ దేవుణ్ణి నువ్వు మరచిపోకు. నమ్మాలి నిజమైన దేవుణ్ణి, బ్రతుకిచ్చిందతనని తెలుసునా. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. తండ్రైనా యేసైనా ఆత్మైనా నీ కోసం ఉన్నారుగా. దినమంతా నీ కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారుగా. ఆ యేసు నేను వదలలేదు, నీ కోసం భూమిపైకి వచ్చాడు. తన తమ్ముడే వదలలేదు, నీ కోసం నీలోనే ఉన్నాడు. మారాలని మనసు నీకుంటే స్వర్గం సొంతమవుతుందిగా. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. దేవునికి స్తోత్రం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరాలకే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరాలకే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీకిష్టమా, నీ బ్రతుకే నీకిష్టమా. దేవునికి సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. హానోకు భూమిపై దేవునితో నడిచెను, దేవునికే ఇష్టుడై దేవుని తడని తీసుకెళ్ళెను. నీవు దేవునికి ఇష్టడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసి వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా,
ఈ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా? ఈ కష్టానికైనా సిద్ధమా? నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు, తన వారిని రక్షించుటకు నెలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమపడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నీవు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా? ఈ కష్టానికైనా సిద్ధమా? అవసరాలకే దైవమా, అనుభవించుటే న్యాయమా? అవసరాలకే దైవమా, అనుభవించుటే న్యాయమా? నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా? నీ బ్రతుకే నీకిష్టమా? నీ బ్రతుకే నీకిష్టమా? దేవునికి సంతాపమా? దేవుడంటే నీకిష్టమా? ఈ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా? ఈ కష్టానికైనా సిద్ధమా? దేవునికి స్తోత్రం. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. ఏ చక్రము లేకుండా బండి పోవునా, ఏ చక్రము లేకుండా బండి పోవునా? సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును, సావుతోనే రెండును విడిపోవును. సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును, సావుతోనే రెండును విడిపోవును. ఓర్పు సహనముతో భక్తిని సాధిస్తే, ఆ దేవుని సేవలో తనువును సాధిస్తే. ఓర్పు సహనముతో భక్తిని సాధిస్తే, ఆ దేవుని సేవలో తనువును సాలిస్తే. పరలోకములో ఫలం ప్రభు చెంతనే మనం, పరలోకములో ఫలం ప్రభు చెంతనే మనం నిలిచియుందుము కలకాలము, నిలిచియుందుము కలకాలము. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతుకడానికెందుకింత ఆరాటము? క్రైస్తవ జీవితమే పోరాటము,
బ్రతుకడానికెందుకింత ఆరాటము? శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకము రాదు. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకము రాదు. కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలిమిలో పరీక్షించును నిన్ను దేవుడు, పరీక్షించును నిన్ను దేవుడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. ఏ చక్రము లేకుండా బండి పోవునా, ఏ చక్రము లేకుండా బండి పోవునా? సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కవుల కలములో రానిది అనే పాట పాడాం. కవుల కలములో రానిది, పాండిత్యంలో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. కవుల కలములో రానిది, పాండిత్యంలో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా? సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా? సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా? సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా? నీవు దేవుని కుమారుడవు, కులమతాలకతీతుడవు. నీవు దేవుని కుమారుడవు, కులమతాలకతీతుడవు. వెలిగించు మనోనేత్రము, తొలగించుకో పాపము. వెలిగించు మనోనేత్రము, తొలగించుకో పాపము. కవుల కలములో రానిది, పాండిత్యంలో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. కప్ప కంటే నీ జీవితము గొప్పదే కాదా? కోతి నుండి నువ్వు పుట్టావని తప్పు చెప్పలేదా? కప్ప కంటే నీ జీవితము గొప్పదే కాదా? కోతి నుండి నువ్వు పుట్టావని తప్పు చెప్పలేదా? నీ దేహము దేవాలయము, దేవునికది మందిరము. నీ దేహము దేవాలయము, దేవునికది మందిరము. పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము. పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము. కవుల కలములో రానిది, పాండిత్యంలో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. క్రీస్తు యేసు మరణించినది నీ కొరకే కాదా? పరమునకు మార్గం నేనని ప్రభు చెప్పలేదా? క్రీస్తు యేసు మరణించినది నీ కొరకే కాదా? పరమునకు మార్గము నేనని ప్రభు చెప్పలేదా?
నమ్మితే యేసుక్రీస్తుని ఉందులే పరలోకంలో, నమ్మితే యేసుక్రీస్తుని ఉందులే పరలోకంలో. ఇదే నీకు రక్షణ దినము, ఇది దేవుని సందేశము. ఇదే నీకు రక్షణ దినము, ఇది దేవుని సందేశము. కౌల కలములో రానిది, పాండిత్యంలో లేనిది, జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర. మనిషిని చరిత్ర, మనిషిని చరిత్ర. దేవునికి స్తోత్రం. దేవుని పని చేయుటయే ఆరాధన, స్తుతి చేయుట కాదు ఆరాధన. దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు యేసు వార్తను ప్రతిదిన. భక్తి దేవునితో ఫెలోషిప్, భక్తి దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పై చేయుటే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని వేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని వేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో వరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించునే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆత్మను నెరవేర్చుటే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటే ఆరాధన. స్తుతి చేయుట కాదు ఆరాధన.
మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-10 చదువుకుందాం. అందరు నాతో కలిసి చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వనకి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. యేసుక్రీస్తు నామంలో వందనాలు. దయచేసి మీ మొబైల్ ఫోన్లన్నీ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. కొద్ది నిమిషాలు అంటే దయచేసి బయటికి ఏ ఒక్కరు వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం ఇది మీకు మర్యాద అనిపించుకోదు. ఏమండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రతిసారి బయటికి వెళ్ళిపోతున్నారు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బయటికి వెళ్ళి రండి, ఫోన్లు చూడమాకండి కదా. మా అందరి ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మీకు అవసరాలు ఉన్నాయి, మీకు పనులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతిసారి ఫోన్ చూడాలు, బయటికి వెళ్ళడాలు, ఇవన్నీ విపరీతమైన వాదన. ఇంట్రెస్ట్ లేదు నీకు, రావడం ఇష్టం లేదు నీకు అనే సంకేతాలు అన్నమాట. అవన్నీ అంత ఇబ్బందికరంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. అది బలవంతపు భక్తి అవుతుంది. ఒక రకం చెప్పాలంటే బలవంతంగా నేను ఎవడో మతం మార్చాడని అర్థం వస్తుంది. నిజం కదా, బలవంతంగా నేను ఎవరు మార్చారు, నీవు నిజం కాదు. ఈరోజు మనం దానికోసమే మాట్లాడుకోబోతున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ కలిగి మీ వ్యక్తిగతంగా వాక్యం వింటారని కోరుకుంటూ, దయచేసి ప్రియ దేవుని పిల్లారా, మన వాక్య భాగానికి వెళ్ళిపోదాం. పోయిన శుక్రవారం గుడ్ ఫ్రైడేగా మనందరికీ పరిచయం అయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన పవిత్రమైన దినమే మంచిది, గుడ్ ఫ్రైడే. ఆయన మరణం ఈ ప్రపంచానికి మేలు చేసింది, ఆయన మరణం ఈ ప్రపంచానికి ఒక స్ఫూర్తిని కలిగించింది అనేది నిజమండి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈస్టర్ డేను మనం ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? అలాగే ప్రతి వారం ప్రభు శరీరం తీసుకొని చుండగా ప్రభువును మనం ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలో మీరు బాగా ఆలోచన చేయాలి. వాస్తవానికి దూరంగా మనం ఎప్పుడు పరిశీలన చేయకూడదు, వాస్తవానికి దూరంగా మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు.
వాస్తవాన్ని తెలుసుకోవడానికే బైబిల్ చదవాలి, వాస్తవాన్ని తెలుసుకోవడానికే బైబిల్ని పరిశోధించాలి. వాస్తవాలకు దూరంగా మన పరిశీలన వెళ్ళిపోయింది అనుకోండి, అది పరిశీలన ఎలా అవుతుందో చెప్పండి కదా. అలాగే ఈ పునరుత్థానాన్ని ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందరం? అది ప్రతి వారం కావచ్చు, ప్రతి రోజు కావచ్చు. యేసుక్రీస్తు మరణం, సమాధి, ఈ పునరుత్థానం, వీటిని ఎందుకు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. కొత్త నిబంధన పుట్టిందే, అనగా కొత్త నిబంధన పుట్టిందే క్రీస్తు మరణంతో సుమా. కొత్త నిబంధన ఏర్పడిందే క్రీస్తు మరణంతోని. పత్రికలను రాయబడినవే క్రీస్తు మరణం ఆధారంగా. అది అపోస్తల కార్యమైనా, రోమాపత్రిక అయినా, ప్రకటన గ్రంథమైనా, ఇంకేదైనా క్రీస్తు మరణాన్ని అనగా క్రీస్తు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సువార్త పత్రికలన్నీ వచ్చేసాయి. ఆదివారం అనగా ఈరోజు ఆదివారం అండి. ఈరోజు ఆదివారం పేరిట ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బోధలు వస్తాయి. ఇప్పుడు ఇలా ఆదివారం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో సేవకుడు నిలబడి వాక్యాన్ని బోధిస్తారు. దీన్ని మనం ప్రసంగం అనుకోవచ్చు. ఈరోజు ఇంచుమించు ఈ ఒక్కరోజు ఎన్ని ప్రసంగాలు వస్తాయో తెలుసా బయటకు? అది సబ్జెక్ట్ ఉన్న, ఒక పేరున్న ప్రసంగం కావచ్చు, పేరు లేని ప్రసంగం కావచ్చు, లక్షల కోట్ల ప్రసంగాలు బయటకు వస్తాయండి ఈరోజు. ఈ ప్రసంగాలన్నిటికీ మూలమేంటి? యేసు పునరుత్థానమే, యేసు జీవితమే. కొత్త నిబంధనకు మూలమేంటి? యేసు జీవితము అనగా యేసు మరణము, సమాధి, పునరుత్థానమే. ఈ వీటి చుట్టేనండి. అది రోమపత్రిక అయినా, ప్రకటన గ్రంథమైనా, కొరింథీ పత్రిక అయినా, గలతీ పత్రిక అయినా, ఏదైనా దీనిని సూచించే జరుగుతుంది. నేను చేసే బోధైనా, మరో సేవకుడు చేసే బోధైనా, ఏ బోధైనా సరే, అది ఏ ప్రసంగమైనా సరే, యేసు మరణాన్ని, యేసు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, గుడ్ ఫ్రైడే సందర్భంగా కావచ్చు, యేసుక్రీస్తుని గురించి కొన్ని దృశ్యాలు మనం అక్కడక్కడ ప్రదర్శన చేస్తున్నాం. చాలామంది ఏమిస్తున్నారు? సినిమానా అని చాలా చులకనగా మాట్లాడుతున్నారండి. అసలు వారికి అలా మాట్లాడిన వ్యక్తికి ఏం తెలుసో నాకు అర్థం కాలేదు. ఏం తెలియదని అర్థం, ఏం తెలియదు, జీరో కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. ప్రసంగం ఇస్తే బాగుండు, అవునా? ప్రసంగం ముట్టిందే ఆయన మరణం నుంచి బిడ్డ, ప్రసంగం ముట్టిందే ఆయన మరణం నుంచి. నీకు అర్థమవుతుందా? ఆయన ప్రసంగం ఇస్తే బాగుండు, కరెక్టే నువ్వు అన్నది, తప్పు పడతలేను నేను. అసలు ఆ ప్రసంగం పుట్టిందే యేసు మరణం నుంచి, తెలుసా నీకు? బైబిల్కి వెళ్ళి వాక్యాలు చూపిస్తలేరు, ఆ వాక్యాలు పుట్టినయే యేసుక్రీస్తు మరణం నుంచి. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేక ఏం సబ్జెక్ట్ వేసారు అక్కడ? యేసుక్రీస్తు సినిమానా? నీకు అర్థం కాలేదురా, బొత్తిగా నీకు అర్థం కావట్లేదు. అసలు క్రైస్తవ్యం పుట్టిందే, విశ్వాసం పుట్టిందే, నిత్య జీవం అనే పదం పుట్టిందే, పునరుత్థానం అనే పదం పుట్టిందే యేసుక్రీస్తు మరణం ద్వారానే ఇవన్నీ ప్రపంచంలోకి బయటకు వచ్చాయి. విశ్వాసం పుట్టిందే దాని నుంచి, నిరీక్షణ పుట్టిందే దాని నుంచి, ప్రేమ అనేది ఏంటో ప్రపంచానికి తెలిసిందే దాని నుంచి. అర్థమవుతుందా లేదా మీకు అందరికీ? మీరు దాన్ని ఏదో అర్థమైనట్టు యేసుప్రభు సినిమా వేసారా? నీకు ఏమన్నా నాలెడ్జ్ ఉంది బిడ్డ యేసుప్రభు జీవితం కోసం? మనకి ఏం తెలియదు ఆ మరణం గురించి కానీ, ఆయన బోధ గురించి కానీ, ఆ సిలువలో పలికిన మాటల గురించి కానీ మనకు తెలియదండి. తెలిసినట్టుగా భ్రమలో బ్రతుకుతున్నాం. నిజం చెప్తున్నాను. అసలు బైబిల్ అనేది పుట్టిందే అక్కడి నుంచి కదా, విశ్వాసం అనేది పుట్టిందే అక్కడి నుంచి కదా, బాప్తిసం అనేది పుట్టిందే అక్కడి నుంచి కదా. నువ్వు దాన్నే హేళనగా మాట్లాడుతున్నావు ఏంటి? అర్థమవుతుందా లేదా? మనిషికి మార్పుకు మూలమే అది, పాప క్షమాపణకు మూలమే అది. నేను ప్రసంగాలు తప్పు పట్టట్లేదండి, ప్రసంగాలు ఉన్నాయనుకోండి. ఈరోజు ఉద్యోగం చేసిన ప్రసంగం, ఈరోజు ఒక అంశం మీద మాట్లాడిన వ్యక్తి మరో కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తప్పని కూడా అనొచ్చు. నేను చాలామందిని చూశాను, మీకు కూడా తెలుసు. ఏమండి? ప్రైజ్ ద లార్డ్. ఓకే, వందనాలండి. పేరు ఏదైనా జరుగుతున్న ప్రాసెస్ వందనాలే. అర్థమవుతుందా లేదా? పేరు ఏదైనా జరుగుతున్న ప్రాసెస్ వందనాలే కదా. ఓహో, పేరు మార్చావు కానీ ప్రాసెస్ అదే కదా, ప్రాసెస్ అదే కదా. పేరు మారింది, బ్రతికి అదే కదా. పేరు మారడం కంటే బ్రతుకు మారడం గొప్ప అంటారు కదా. ప్రైజ్ ద లార్డ్. ఓకేనండి, ప్రభువుని స్తుతించండి అని అర్థం. ఈ మాటలో ఉన్న బేస్ తెలుసా నీకు? అసలు దేవుని స్తుతించురా, మనుషులను స్తుతించకని అర్థం. నువ్వు డెప్త్కి వెళ్తే చెప్తున్నా నీకు, నువ్వు పిహెచ్డి రేంజ్లో ఆలోచిస్తే అర్థమవుతుంది నీకు. ఎందుకంటే మనిషి నువ్వు ఎలాంటివి అంటే మనిషిని స్తుతించే రకం, నీకు ఎవరు సహాయం చేసిన వారికి దండం పెట్టే రకం, వానికి భజన చేసే రకం. అలా చెయ్యకు, దేవుణ్ణి స్తుతించు అని అర్థం. అది మనకి ఇంత డెప్త్ లేక ప్రైజ్ ద లార్డ్ అంటే పాపం అన్నట్టు, హల్లెలూయా అంటే దోషం అన్నట్టు చేసి పారేశాం మనం.
నిజం. ఎందుకంటే ప్రసంగాలపైన ఆధారపడితే అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు మరణ జీవితం మీద ఆధారపడదాం మనం అందరం. మన బ్రతుకులు బాగుంటాయండి. నిజంగా చెప్తాను, చాలా బాగుంటాయి. అందుకే వీలున్న ప్రతి చోట ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన బ్రతుకు కారణం అదే, నా విశ్వాసానికి కారణం అదే, నా నీతికి కారణం అదే. ఆయనే లేకుంటే నాకు పాపం అంటే ఏం తెలుసు చెప్పండి? మీకేమైనా తెలుసా అమ్మా? నాకే తెలిసేది కాదు పాపం అంటే ఏంటో. జీవితం అంటే ఏంటో యేసు లేకుంటే నాకు తెలిసేది కాదు. నిజంగా చెప్తున్నాను. నేను యూదుని కాదు కదా ధర్మశాస్త్రం వల్ల నాకు పాపం తెలియడానికి. యేసు లేకుంటే నాకు దైవం ఏంటో తెలిసేవాడు కాడు. యేసు లేకుంటే నాకు పాపం అంటే ఏమిటో కూడా నాకు తెలిసేది కాదు. ఇది నిజం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మరణాన్ని, ఆయన జీవితాన్ని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉండాలి. అలా నువ్వు తెలుసుకోవాల్సిన అంశాలు కోట్లు కాదు, అనంతమైన జ్ఞానం అందులో దాగి ఉంది. అనంతమైన జ్ఞానం దాగి ఉంది అందులో. నీకు అర్థం కాక యేసుప్రభు సినిమా వేసినారు, నీకేం అర్థమని చెప్పు? ఆయన బ్రతుకులో, ఆయన ధరించుకున్న శరీరంలో, ఆయన కొరడా దెబ్బలు ఏం అర్థమైంది నీకు? ఇంకా 1000 ఏళ్ళు ఇచ్చినా నీకేం అర్థం కాదు. అర్థమైన భక్తులు రాసిన గ్రంథమే కొత్త నిబంధన. అర్థమవుతుందా మీకు? అర్థమైన భక్తులు రాసిందే ప్రసంగాలు. ప్రసంగం పుట్టిందే ఎక్కడి నుంచి బిడ్డ? క్రైస్తవ్యం పుట్టింది ఎక్కడి నుంచి? నిరీక్షణ పుట్టింది ఎక్కడి నుంచి? పాప క్షమాపణ వచ్చింది ఎక్కడి నుంచి? దానిని చులకనగా మాట్లాడకు. మరలా చెప్తున్నాను నేను, దానిని చులకనగా మాట్లాడకు. వీలుంటే రా, లేకుంటే ఇట్లా కూర్చో. అర్థమవుతుందా మీకు? అక్కడే రాసి పెట్టుకుంటున్నాను, ఆయన పాదాల కంటే ఏది గొప్పది కాదని. ఆ విషయం నీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు పునరుత్థానం గురించి మాట్లాడుకుందామండి. యేసుక్రీస్తు పునరుత్థానం. ఎందుకు పునరుత్థానం గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఎందుకు మాట్లాడుకోవాలి? మనకు తెలియాలండి. అది చాలా నేర్చుకోవాలి. ప్రతిరోజు కాదు, ప్రతి గంట దాని గురించి మనం ఆలోచించాలి. నిజం చెప్తున్నాను. యేసు మరణం, పునరుత్థానం అది చిన్న విషయాలు కావు. అవి తరిగిపోయే సబ్జెక్ట్ కాదండి. తరిగిపోయే సబ్జెక్ట్ కాదు. చదివితే అయిపోయే సబ్జెక్ట్ కాదు. అది నేర్చుకుంటే అయిపోయేది కాదు. ఇంకా ఉంది అందులో విషయం తెలుసుకోవాల్సింది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు శుక్రవారం నాడు. ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన సిలువ పైన ప్రాణం విడిచారు. ఇది మనందరికీ తెలుసు అనుకుంటున్నాం. విషయం అందులో ఉన్న సబ్జెక్ట్ ఇంకా తెలుసుకోవాలి మనం. ఇంకా చాలా ఉంది అందులో కూడా. ఇంకా ఎంత ఉంది అంటే నువ్వు ఊహించలేనంత జ్ఞానం ఉంది ఇంకా అందులో, ఊహించలేనంత. అందుకేనండి పరిశుద్ధాత్ముడు భూమిపైకి వచ్చాడు. ఎందుకంటే ఆయన జీవితంలో మనిషి ఊహించలేనంత, ఈ ప్రపంచ గ్రంథాలయమే, ప్రపంచమే చాలనంత నాలెడ్జ్ ఉందని చెప్పాడు యోహాను గారు. ఈ ప్రపంచమే సరిపోనంత, ఈ భూమండలమే సరిపోనంత జ్ఞానం ఉందయ్యా రాసుకుంటూ పోతే అన్నాడు. తెలుసా మీకు? ఇంకా తెలుసుకోలే ఆ విషయం మనం. ఆ సిలువలో చనిపోయిన ఆయన 5 గంటల లోపే సమాధికి చేర్చబడ్డాడు. మనందరికీ తెలుసా అండి. 5 గంటల లోపే సమాధికి చేర్చబడ్డారు. ఎలాగంటే మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు చదవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చూడండి. 27:57. యేసు శిష్యుడుగానున్న అరిమతి అయిన యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకి ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. వెరీ గుడ్, సరిపోతుందండి. ఇక్కడ ఒక ధనవంతుడైన యోసేపు గారి సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరుండబెట్టబడ్డాడని మనకు తెలుసు. ఎందుకంటే అది యూదుల ఆచారం అని యోహాను గారు రాస్తారు. ఎందుకంటే వాళ్ళు మట్టిలో పూడ్చడం కంటే ఎక్కువగా దాన్ని భద్రం చేసేయడానికి విలువిస్తారు. అలాగే ధనవంతుడైన ఆ యోసేపు గారు యేసుక్రీస్తుకు రహస్యంగా ఉన్నవాడు. యేసుక్రీస్తు సువార్తను రహస్యంగా వింటున్నవాడు, రహస్యంగా అనుసరిస్తున్నవాడు. కానీ ఆ రోజు బయటికి వచ్చే పరిస్థితి ఏర్పడదండి. అప్పటి వరకు రహస్యంగా ఉన్న యోసేపు జీవితం ఆ ఒక్కరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు ఎందుకు బయటకు వచ్చాడు? అవును, కొన్ని సందర్భాల్లో బయటకు వస్తేనే బాగుంటుంది. అప్పటి వరకు రహస్యంగా ఉన్నాడండి. అప్పటి వరకు రహస్యంగా ఉన్న యోసేపు గారు యేసుక్రీస్తు మరణం జరిగేసరికి ఆయన విశ్వాసాన్ని, నేను కూడా యేసుక్రీస్తుకు ఫాలోవర్నే, నేను కూడా యేసుక్రీస్తుకు శిష్యుడనే అని ప్రపంచానికి చాటి చెప్పేసుకున్నాడు. మరి అప్పటి వరకు చెప్పుకోలేదండి. అప్పటి వరకు ఎందుకు చెప్పుకోలేదు? అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా? అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఆయన ప్రాణం మీద భయంతో కాదండి,
అప్పటి వరకు చెప్పేసుకుంటే నన్ను సమాజ మందిరంలోకి వెలివేస్తాడు అనే ప్రాణభయంతో చెప్పలేదు అనే మాట తప్పుగా మాట్లాడొద్దా ఎన్నో. ప్రాణభయంతో కాదు. ఏమండి, ఆ రోజు నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఆ శవాన్ని మాకు అప్పగించండి అయ్యా అన్నాడు. ఎందుకంటే చనిపోయిన శవాలను ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఉన్న ఆ కల్వరిగిరి అంటారు కదా, అక్కడ ఉన్న లోయలో పడేస్తారనమాట. ఎందుకంటే అక్కడ ఉండకూడదు కదా, అది విశ్రాంతి దినం. ఎక్కువగా ఆ శిలువ పైన మ్రాను పైన ఉండకూడదు శవాలు. ఎందుకంటే మ్రాను పైన ఉండకూడదు, వాళ్ళకి ఆచారం అది. అదొక వారికి ఏమంటారు దాన్ని, మైల పడడం అనే పదాన్ని అర్థం కిందకు వస్తుంది. కాబట్టి దాన్ని తీసి పడేస్తారు వాళ్ళు. ఆ పడేయకుండా ఆ శవాన్ని నాకు అప్పగించండి అని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి దానికి కావలసిన ఏర్పాటు చేసి దాన్ని సాయంకాలం 5 గంటల లోపే దాన్ని తన కోసం ఏర్పాటు చేసుకున్న రాతి సమాధిలోనికి తీసుకెళ్ళిపోయాడని మనందరికీ తెలుసు అండి. మరి ఇలా తీసుకొని వెళ్ళిపోతే యోసేపు గారి గురించి ప్రపంచానికి తెలియదా? తెలిస్తే అవమానించరా? ఆయన ఉద్యోగానికి కానీ ఆయన సభ్యత్వానికి కానీ ఏమైనా ప్రమాదం రాదా? మీరు అనుకోవచ్చు. రాదు అని కాదు, తెలియకూడదని యోసేపు గారి ఉద్దేశం కాదు. అవసరమైనప్పుడు స్పందించడం అదే గొప్ప లక్షణం. అవసరమైనప్పుడు స్పందించడమే గొప్ప లక్షణం అండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ రోజు వచ్చేసింది, ప్రపంచానికి తానేంటో చెప్పుకున్నాడు. తీసుకెళ్ళిపోయి ఆయన ఎక్కడ పెట్టేశాడంటే సమాధిలో పెట్టేశాడండి. ఒక ధనవంతుని సమాధిలో పెట్టబడ్డాడు. ఈ మాట మీకు ఎందుకు చూపిస్తున్నానంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయం సరిపోతుంది. ధనవంతుని యొద్ద అంటే ధనవంతుని సమాధిలో అతను ఉంచబడ్డాడు అనే ప్రవచనం ఆల్రెడీ యెషయా గ్రంథంలో రాయబడింది యేసుక్రీస్తు గురించి. అనగా యేసుక్రీస్తు పుట్టుక మొదలుకొని మరణించి ఆ పరలోకానికి తిరిగి వెళ్ళేంత వరకు యేసుక్రీస్తు ప్రతిదీ లేఖనానుసారమేనండి. అవునా కదా? అది 3 మేకుల విషయమే కావచ్చు, ఆయనకు చుట్టబడిన బట్ట విషయంలో కావచ్చు, సమాధి చేయబడిన విషయమే కావచ్చు, ఏదైనా యేసుక్రీస్తు జీవితం అంతా ప్రవచనానుసారంగానే జరిగింది అనే సంగతి మీరు మర్చిపోకూడదు. లేఖనముల ప్రకారమే ఆయన పుట్టడం జరిగింది, లేఖనముల ప్రకారమే ఆయన బోధించడం జరిగింది, లేఖనముల ప్రకారమే శిలువ మరణం పొందడం జరిగింది, లేఖనముల ప్రకారమే సమాధి చేయడం జరిగింది, లేఖనముల ప్రకారమే తిరిగి లేవడం జరిగింది. ఆయన ఏదైనా యేసుక్రీస్తు జీవితంలో లేఖనం ముడిపడి ఉంది అనగా ప్రవచనం ముడిపడి ఉందనే సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితంలో కూడా దేవుని లేఖనాలు ప్రవచనాలు ముడిపడి ఉండాలి అని ప్రభువాక్యం మనకు గోచరిస్తుంది. అదేనండి, ఇలాగా సమాధి చేయబడ్డారండి. ఆ సమాధి ఎలాంటి పరిస్థితులు చేయవలసి వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తానండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. మరలా లూకాసు వార్తలోకి వద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 50 నుంచి 56 వచనాల వరకు ఉంటుందండి. ఆ విషయం 50 నుంచి 56 వచనాల వరకు ఉంటుంది. నేను చదువుతాను, ఒకసారి వినండి. అరిమత్తయ్య ఒక యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునో అంతకు మున్నెప్పుడు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలియ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహంను ఎలాగ ఉంచబడిన చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఈ సందర్భం మీకు చెప్పాలి. ఏమండి, ఆ దేహం తనకిమ్మని పిలాతు గారిని పర్మిషన్ అడిగాడు. ఆ దేహం దింపబడింది. ఆ దేహానికి బట్ట చుట్టాడు. ఎందుకంటే బట్టలు చుట్టి నారబట్ట, సన్నపు నారబట్టను చుట్టాడు. చుట్టేసి దాన్ని జాగ్రత్తగా ఆ సమాధులకు తీసుకెళ్ళి భద్రం చేశారండి. ఇలా భద్రం చేస్తున్నప్పుడు అక్కడ ఎవ్వరు లేరు ప్రియ దేవుని పిల్లలారా. స్త్రీలు మాత్రం, కొద్దిమంది స్త్రీలు మాత్రం ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోనదగ్గ వ్యక్తి ఎవరంటే ఒక స్త్రీ, ఆవిడ పేరు మగ్దలేని మరియా. మీరు వినాలి ఇది, మగ్దలేని మరియా అండి. ఆ తర్వాత యోసేపు గారు ఒక్కరేనండి.
ఉంటుంటే యోహాను గారు ఉంటుండవచ్చు. ఎందుకంటే యోహాను గారు సిలువ దగ్గరికి వచ్చారు కదా అండి. మిగతా వ్యక్తులు మనకు కనబడవు. మరి మరియమ్మ గారు ఉన్నారు అక్కడ, తన భర్త అక్కడ ఉన్నట్టు మనం చూడలేం. ఎందుకు అని అంటే అప్పటికే యోసేపు గారు చనిపోయారు అనే కొంతమంది మేధావులు వ్యాఖ్యానించారు. ఎక్కడ కానీ ఆయన ప్రస్తావన కనిపించదు బైబిల్లో. అంటే ఆయన ఇంచుమించు ఆయన చనిపోయి ఉండొచ్చండి, చనిపోయి ఉండవచ్చు అంటారు. ఓకే ప్రియ, అందుకే తన తల్లిని ఒక నమ్మకమైన వ్యక్తికి అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి, మిగతా తన కొడుకుల పరిస్థితి ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, అక్కడ ఒక స్త్రీలు దాన్ని చూశారండి. ఆ సమాధిని ఎక్కడ పెట్టారు, ఎలా ఉంది, ఆయన దేహాన్ని ఎలా భద్రపరిచారు, ఇది చూశారు. ఎందుకంటే అక్కడ సాయంకాలం 5 కావచ్చింది అనుకో, 5 నుంచి 6 మధ్యలో నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. మనకేమో రాత్రి 12 గంటల తర్వాత నెక్స్ట్ డేగా క్యాలెండర్లు చేంజ్ అవుతుంది. వాస్తవానికి అయితే వాళ్ళు యూదులు ఎలాగ దాన్ని లెక్కించేవారంటే పూర్వ రోజుల్లో సాయంకాలం 5 అవుతుంది అనుకోండి, 5-6 అవుతుందంటే అది నెక్స్ట్ డే పొద్దు అనమాట. అది నెక్స్ట్ డే పొద్దు. అవునక శనివారం కూడా కొంతమంది అనేవారు ఆదివారం పొద్దు వచ్చింది అని. అంటే చీకటి అవుతుంది అనుకోండి, ఆ చీకటి ఈ రోజుకు సంబంధించింది కాదు, నెక్స్ట్ డేకు సంబంధించిన చీకటి అది. అర్థమవుతుందో లేదు మీకు? కాబట్టి విశ్రాంతి దినం అంటే శనివారం రాబోతుంది, ఆ రోజు నిర్దేశించిన వాటికంటే ఏ పని చేయకూడదు. కాబట్టి ఆలోపే త్వరగా దాన్ని కిందికి దింపడం, దానికి సన్నపు నారబట్ట చుట్టడం, వెంటనే దాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు, సమాధిలోకి చేర్చబడ్డారండి. ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు వారు 3 గంటలకు సిలువలో చనిపోయారు. ఆయనని దింపడం, ఎందుకంటే మేకులు బలంగా దాన్ని కొట్టబడ్డాయి, వాటిని తీస్తుండగా ఎముక ఇరగకూడదు, చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయం అంతా అయిపోయి ఉంటుంది అక్కడ. అప్పుడు యోసేపు గారు కలగజేసుకొని, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఈ యొక్క మహత్కార్యం నేను చెయ్యాలి అని బాగా నమ్మాడండి. ఈయన లేస్తాడు అని. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి పునరుత్థానుడు అవుతాడు అని బాగా నమ్మిన వ్యక్తి ఆయన్నే. ఏమనండి, నమ్మకపోతే ఆయన ఎందుకు సమాధిలో పెట్టాలనుకుంటాడు? అలా పెట్టడం వల్ల యోసేపు గారికి వచ్చే లాభం ఏంటి? యోసేపు గారికి వచ్చే లాభం కంటే యావత్తు సమాజానికి జరగబోతున్న లాభం. ఎందుకంటే ఆ తక్కువ టైంలో ఆయన ఎక్కడ పెట్టాలి? మట్టిలో పెట్టేశారు అనుకోండి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఎలా లేస్తాడు? ఆలోచించండి, బాగా ఆలోచించడండి. మృతుల పునరుత్థానం పైన అత్యధికంగా నమ్మకం ఉన్న వ్యక్తి ఎవరంటే యోసేపు గారు. ఆ మృతుల పునరుత్థానం యూదులకు నమ్మకమే, కానీ ఆ మృతుల పునరుత్థానంలో యేసుక్రీస్తు మృతుడై తిరిగి లేస్తాడని బలంగా నమ్మిన వ్యక్తి యోసేపు గారు అండి. అందుకేనండి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకొని వెంటనే దానికి సమాధి చేశాడు, భద్రం చేశాడు, దాన్ని వెంటనే భద్రం చేశాడండి. ఎందుకంటే ఆ శనివారం లోపే దాన్ని భద్రం చేయాలి, ఆ తర్వాత దాన్ని ముట్టకూడదు సుమా, ఏ పనులు చేయకూడదు. అక్కడ యోసేపు గారు కలగజేసుకోకపోతే, యోసేపు గారే ఆ నిర్ణయం కనుక తీసుకోకపోతే, అందుకే నేను కొంతమంది ఒక వ్యక్తి రాశాడు, సువార్థికుడు, తెగించి అని రాశాడు. నిజమే, తెగించే అంటే నిజంగా తెగించే. ఒకవేళ యోసేపు గారు అక్కడ ఇన్వాల్వ్ కాకపోయింది అనుకోండి, మనలాగే. ఎందుకంటే మనం ఎప్పుడైనా మెచ్చుకున్నప్పుడు, మన గురించి ఎక్కువగా మనకేదో మోటివేషన్ అవుతున్నప్పుడు దేవుని పనిలో ఉంటాం, మిగతా సమయంలో కారణం చెప్తావు, నాకు చెప్పలేదు అని. అబద్ధం ఆడకు, శిక్ష నీ మీదకి తెచ్చుకుంటావు. నీకు తెలియదు, నీకు చెప్పలేదు. ఎదుగుదల దగ్గర ఎందుకు నన్ను హేళన చేయడానికి మాట్లాడుతున్నావు, నాకు చెప్పలేదని? నీకు చెప్పలేదా? అబద్ధం ఆడకు, నీకు తెలియదా? వద్దు, అది శాపానికి లోన్ అవుతారండి. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, రైట్. యోసేపు గారు బాగా సీరియస్గా ఆలోచించాడండి. ఈ తక్కువ సమయంలో నన్ను ఎక్కడ సమాధి చేస్తాడు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే యేసు పునరుత్థానుడు అవుతాడని బలంగా విశ్వసించిన వ్యక్తి తన విశ్వాసాన్ని ప్రపంచానికి చూపించే సమయం వచ్చేసిందండి. బయటకు వచ్చేసాడు. మరి ఎక్కడ పెట్టాలి దీన్ని? ఏమండి, ఎంత ప్రేమించాడండి ఆ శవాన్ని ఆయన, ఎంత ప్రేమించాడు. బ్రతుకున్నప్పుడు రాలేదు కావచ్చు ఆయన తోటి, కానీ ఆయన ఫాలోవర్, ఆయన బోధన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ బోధన వింటున్నాడు. ఏమండి, కానీ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎంత ప్రేమించాడంటే, ఇది భద్రంగా ఉండాలి ఇది, ఎందుకంటే ఇది తిరిగి లేచే శవం, ఇది ఈయన తిరిగి లేస్తేనే పునరుత్థానం పైన మనిషికి మరణం తర్వాత జీవితం ఉంది, ఆత్మ ఉంది అనే సంగతి ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయం ప్రపంచానికి తెలియవలసిందని బాగా ఆలోచించి ముందుకు వచ్చాడండి. తీసుకెళ్ళిపోయి ఆ సమాధిలో పెట్టేశాడు, భద్రం చేశాడు. భద్రం చేసిన ఆయన అక్కడే ఉండొచ్చు కదా, అక్కడ ఉండకూడదండి. అది విశ్రాంతి దినం.
ఆ రోజు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దిననాడు ఖచ్చితంగా ఎక్కడ సమకూడాలి వాళ్ళు? దేవుని మందిరంలో ఉండాలి. లేకపోతే అక్కడే ఉండొచ్చు కదా, అక్కడే ప్రార్థన చేసుకుంటూ. అర్థం చేసుకోండి. శుక్రవారం ఆ సమయం దాటింది అనుకోండి, అక్కడ వదిలేసిపోవాల్సిందేనండి, దాన్ని ఏం ముట్టకూడదు. ఇక వదిలేసిపోతారు అలాగా. అవును, ఎందుకంటే మీకు విషయం తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒక తల్లి తన భర్త ప్లస్ తన కుమారుల శవాలు కూడా అలాగే వదిలేసిపోయారు. జనమంతా, సౌలు గారు, తన పిల్లలు అలాగే నన్ను వదిలేసిపోయారు. ఆ సమాధిని ఆ శవాలను అక్కడ పూడ్చలేక ఆ తల్లి ఆ శవాల దగ్గర కావలి ఉండిపోయి వాటి మీద వాడుతున్న గద్దలందరినీ తోలివేస్తూ ఉంటుంది. యేసుప్రభు కూడా అలాంటి పరిస్థితి వచ్చేస్తుమా యోసేపు గారు లేకుంటే? ఆలోచన చేయండి మీరు, ఆలోచన చేయండి. యోసేపు గారు లేకుంటే అలా పరిస్థితి రాకూడదని చాలా ప్రేమించాడండి యేసుప్రభును. అనగా ఆ శవాన్ని, ఆ శరీరాన్ని ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించాడు. దానికి జరగవలసిన రాచకార్యాలు, రాజమర్యాదలు దానికి ఇచ్చాడండి. దాన్ని ధనవంతుని సమాధులు పేర్చాడు. కాకపోతే దానికి యూదుల ఆచారం ప్రకారం ప్రతి శవాన్ని భద్రపరిచే ముందు ఏం చేస్తారంటే దానికి సుగంధ ద్రవ్యాలు రాయడం, పరిమళ తైలాలు రాయడం అలవాటు అండి. కానీ వాళ్ళు యేసుప్రభుని సిలువ వేస్తున్నారు, ఆ మరణంలోనే ఉండిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఆ బాధలను ఉండిపోయారు. ఆయన సిలువ వేస్తారు, సమాధి చేయబడతారు, మరి ఆయన ఎక్కడ మనం పాతి పెట్టాలి అని తిరిగి లేస్తానని చెప్పాడు కదా, ఎలా పెడితే తిరిగి లేస్తాడు? ఈ సంగతులను మర్చిపోయారండి జనాలు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వెంటనే చెప్పలేదు, ఒక్కరోజే నేను సిలువ పోతున్నానని చెప్పలేదు. ఆయన పరిచయం అయినప్పటి నుంచి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు అనే ప్రతి విషయాన్ని, ఆ సందర్భాన్ని ఎల్లప్పుడూ వరకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. పేతురు గారు ఆయన చేయి పట్టుకొని ఆ మరణం నీకు దూరమవునుగా కానీ గద్దించాడు తప్ప, ఈయన మరణిస్తే నేను ఎలా సమాధి చేయాలి, ఈయన తిరిగి లేస్తానని చెప్తున్నాడు, ఈయన ఎక్కడ సమాధి చేయాలి, ఆ శవానికి మేము ఎలా చూసుకోవాలి, ఆ రోజు మేము ఏం చేయాలి, ఇవే పట్టించుకోరు. మనం కూడా అంతే. మీటింగ్ ఉందని నేను స్పాట్ చెప్పాం కదండి, దానికి ముందు 15 రోజులకు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఏం స్పందించవండి. నిజం చెప్తున్నాను. ఆదివారం ఆరాధన ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది 10 గంటలకేనని. మనకు చలనం ఉండదు. మీటింగ్ 10 గంటలకని అనుకుంటాం, కానీ మనకు చలనం ఉండదు. ఎందుకు చెప్పలేదా మరి? ఆ రోజు అప్పుడే తెలిసినట్టు కంగారు అయిపోతుంటాం. ఇంత కంగారు ఏంటి? చెప్పారు కదా 15 రోజుల ముందే మీటింగ్ ఉంది 10 గంటల నుంచి అని. ఏంటో మరి ఆ రోజు కూడా అంతే. యేసుప్రభు చెప్తూనే ఉండు, నేను సిలువ వేయబడతాను, నేను పాపలకు అప్పగించబడతాను, వారు నన్ను చంపేస్తాను, తిరిగి లేస్తాను అని. చచ్చిపోతాను అంటున్నాడు, తిరిగి లేస్తాను అంటున్నాడు. మరి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎక్కడ ఉంచాలి మనం? ఆ శవాన్ని భద్రం చేయడానికి మనం ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలి? దాన్ని మనం ఏం చేయాలి? ఎవ్వరికి ముందస్తు ప్లాన్ లేదండి. సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూనే ఉన్నాడు దాని ప్రభు. ఆ సిలువ వేయబడుతుంటే అలా బిత్తిరెళ్ళిపోయి అక్కడే చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లారా. కానీ ఇదంతా మైండ్లో పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోసేఫ్. ఎందుకంటే ఆయన కొరకే దాన్ని తొలిపించుకున్నాడు అన్నాడు. అది బహుశా యేసుక్రీస్తు కొరకే అనుకుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన సిలువ వేయబడతాడు, ఆయన సమాధి చేయబడాలి కదా. తిరిగి లేవాలంటే సమాధి చేయబడాలి కదా అని ఆలోచించి బహుశా ఆయన కొరకు మాత్రమే దాన్ని క్రియేట్ చేసి ఉంటాడండి నా అంచనా. తన కొరకు తొలిపించుకొని ఉంది, కానీ ఎందుకంటే అప్పటి వరకు ఆయన రహస్య విశ్వాసి కదా. ఇది ఎవరి కొరకు అంటే యేసుక్రీస్తు కొరకు అన్నాను అనుకోండి, మళ్ళా ఏమనుకుంటారో, దీని కార్యం ముందు జరగకుండా చేస్తారేమోనని జాగ్రత్త పడి తన కొరకని చెప్పుకుని ఉండవచ్చు. నిజం చెప్తున్నాను, తన కొరకని చెప్పుకొని ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు కొరకే దాన్ని డిజైన్ చేశాడు ఆయన. నేను బాగా పరిశీలించిన తర్వాత తెలిసిన అంశం ఇదండి. విశ్వాసం, పునరుత్థానంపై ఉన్న విశ్వాసం, క్రీస్తు పునరుత్థానంపై ఉన్న విశ్వాసం. మరి మిగతా వారికి మనకేది చెప్పండి? చనిపోతానని చెప్పాడు కదా, తిరిగి లేస్తానని చెప్పాడు కదా, 3వ దినమున తిరిగి లేపబడతాను, 3వ దినమున తిరిగి లేపబడతాను, 3వ దినమున తిరిగి లేపబడతాను ఈ విషయాలు వాళ్ళు చెవున పడుతున్నప్పుడు ఎమోషనల్ అయ్యారే తప్ప విషయాన్ని ఆలోచించి ఆయన చచ్చిపోతాడు. మరి ఎక్కడ మనం సమాధి చేయాలి, దాన్ని ఎలా చూసుకోవాలి మనం? ఏం లేవండి, అక్కలా ఉండిపోయారు. ఆ శవానికి కనీసం జరగాల్సిన మర్యాద కూడా జరగలేదండి. నిజం చెప్తున్నాను. సుగంధ ద్రవ్యాలు అన్నీ పూయాలి, వాస్తవానికి అయితే లేదండి. కానీ వెంటనే చేశాడు. అక్కడ ఉండకూడదు, విశ్రాంతి దినం కాబట్టి అక్కడ ఉండకూడదు. ఎందుకంటే సమాజ మందిరంలో సమకూడబడాలి అందరూ.
వెళ్ళిపోయారండి. లేకపోతే అక్కడే ఉండి ఆ స్త్రీలు కానీ ఆయన కానీ అక్కడే ఉండి ఆయన లేచేంత వరకు అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు. నిజం చెప్తున్నాను, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది ప్రియ దేవుని పిల్లలారా. అక్కడే ఆరాధన జరిగించేవారు. అది విశ్రాంతి దినం కాకుంటే, విశ్రాంతి దినం కనుక ఏం చేయకూడదు కనుక వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మిగతా స్త్రీలందరూ ఏం చేశారంటే చూద్దాం. 23 అధ్యాయము 55 వచనం. అప్పుడు గలీలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగుండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినములు తీరికగా ఉండరి. అప్పుడు సమకూర్చుకుంటున్నారండి అన్నీ. అప్పుడు సమకూర్చుకుంటున్నారండి. అవునా, ఇంత అడావుడు ఎందుకు అమ్మా, ఇంత అడావుడు ఎందుకు చెప్పు? ముందే చెప్పాడు కదా వర్షం వస్తుంది అని. నమ్మకం ఉన్నవాడైతే గొడుగు తెచ్చుకుంటాడు. సరే వర్షం వస్తుందండి, అవునా కదా? నమ్మకం ఉన్నవాడైతే గొడుగు తెచ్చుకుంటాడు. ఎందుకురా గొడుగు తెచ్చుకున్నట్టు? వర్షం వస్తుందని నమ్ముతున్నాండి. ఆయన సిలువ వేయబడి చంపబడతాడు అనగానే ఆయన శుక్రవారం వచ్చేసింది. వెంటనే వాళ్ళ ఆ పనుల్లో ఉండి ఆ కావాల్సిన మెటీరియల్ అంతా దగ్గర పెట్టుకుని రెడీగా ఉండాలి. ఏమైంది? కొన్నిసార్లు మన ఎమోషనల్ మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. భోజనం లేదు వచ్చే మీటింగ్కు, చెప్పాం కదా, భోజనం తెచ్చుకుంటావు కదా. మరి ఏమైంది? భోజనం పెడితే ఎవడొస్తాడు, ఎవడు చేసుకుంటాడు? ఇదే ఇక్కడే ఉంది కదా. చెప్పాం కదా ముందే, 4 రోజులు 10 రోజుల ముందే తెలిసిపోయింది నీకు ఎలా తీసుకుపోవాలి అనేది. మరలా ఎందుకు అంత గోల అయిపోతున్నావు? ఎందుకు ఇతరులను దూషించడం మాట్లాడుతున్నావు? పెట్టకపోతే ఎవరు వస్తారా? భోజనం పెట్టకపోతే అలా భోజనం ఉందని రాయాలి. ఎవరు వస్తారు? లేకపోతే ఈ మాటలేంది? ధూమ్ధాం చేయాలి, మళ్ళా చేస్తే చేయాలి. వాళ్ళు ఏం పెట్టారు దానికంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నాది ఇలా అయిపోయాయండి. ఏం చేద్దాం చెప్పండి? దానికంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళు 2 పెట్టారా, నేను 4 పెడతా కూరలు. ఏంటి ఈ మాటలన్నీ? ఇది కరెక్టేనా? సంఘ నియమం అంటారు దీన్ని, భక్తి అంటారు దీన్ని, విశ్వాసం అంటారు? చెప్పండి. నీ ఇంటికడ 50 కూరలు పెట్టుకో తల్లి, నేనెందుకు కొట్టాను చెప్పు? అది నీ వ్యక్తిగతం, సంఘ నియమం అది కాదు కదా. నీకు వీలవుతుంది, పక్క సహోదరుని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఆయనకి వీలవుతుందా? ఆయన కూడా పెట్టాలనిపించింది అనుకోండి, అప్పుడు ఆయన హేళన చేసినట్టు కాదా? చూసినవరా నేను ఎన్ని కూరలు పెట్టాను, ఏం పెట్టాను, నువ్వేందిరా గట్లా పెట్టినావు అన్నట్టు హేళన చేసినట్టు కాదా? అన్నీ చెప్పు. సంఘ నియమం అన్నప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉన్నా, నేను ఎంత బలవంతునైనా, నేను ఎంత పరిగెత్తినా నా పక్కన సహోదరుని కూడా నా వెంట వేసుకొని పరిగెత్తాలి. అందుకే కొన్నిసార్లు నేను ఆగిపోతాను, నువ్వు ఆగాలి. తెలుసా మీరు? వికలాంగుల పోటీ జరుగుతుందండి అక్కడ. వికలాంగుల పోటీ, రన్నింగ్. వికలాంగులు అంటేనే వాళ్ళకి నడవరాదు, మనకు వాళ్ళు రన్నింగ్ పోటీ ఏంటి అనుకున్నారు. పరిగెత్తుతున్నారండి. పాపం చివరికి వెళ్ళిన ఆ వ్యక్తి పడిపోయాడు. ఆ కాస్త ముందుకెళ్ళిన వ్యక్తి వెనక్కి వచ్చేసి, ఏమండి, ఆ కాస్త ముందుకు వెళ్ళిన వ్యక్తి వెనక్కి వచ్చేసాడు. ఇది హిట్లర్ కాలంలో జరిగిన సందర్భం చెప్తున్నాను నేను. వెనక్కి వచ్చేసి ఆ పడిపోయిన వ్యక్తిని కూడా లేపి ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడండి. అర్థమవుతుందని మీకు? అది నువ్వు పెరిగెత్తగలవు, వెరీ గుడ్. మరి సంఘంలో బలహీన పరిస్థితి ఏంటి చెప్పు కదా. కాబట్టి ఇక్కడ కూడా ప్రార్థన చేసిన వాళ్ళు చేయకండి. నువ్వు ఆల్రెడీ చేసావు, ఇక్కడికి వచ్చి నీకు ప్రభుత్వం మాట్లాడే అవకాశం వచ్చింది. కాస్త లేటుగా వచ్చిన వారు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయాలి. క్లియర్గా అర్థమవుతుందా మీకు? అలాగే ప్రియ దేవుని పేరు. కాబట్టి సంఘ నియమం వేరండి, నీ వ్యక్తిగత నియమం వేరు. ఆ వ్యక్తిగత నియమంలో కూడా ఈ రోజు నేను ఇలా చేశాను, మరి నా సంఘంలో నా సాటి సహోదరుడు బాధపడతాడేమో, మరి వానికో కూతురు ఉంది కదా, వానికో కొడుకున్నాడు కదా, మరి వారు ఫంక్షన్ చేసినప్పుడు ఫీల్ అవుతారేమో అని తగ్గించి చేయకుండా ఉంటే ఇంకా గొప్ప సంగతి అది. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం నీ సంఘంలో ఉన్న విశ్వాస కొరకు నేను ధూమ్ధాం చేయగలనండి, అది నాతోటి అవుతుంది నాతోటి. కానీ నా సంఘంలో ఉన్న విశ్వాసం నేను బలహీనపరిచినట్టు అవుతాను. ఎందుకంటే సంఘంలోకి వచ్చిందే లోకంలో దిక్కులేకనే కదా, అనగారిపోయే కదా, హింసించబడే కదా, ఏమి లేదని ప్రభు దగ్గరకు వచ్చినాం కదా. ఇక్కడ కూడా అవమానం జరగకూడదని వాని కోసం నువ్వు ఆలోచించి ఇంకా నువ్వు తగ్గించుకొని ఉంటే అది ఇంకా గొప్ప సంగతి అండి, అది ఇంకా గొప్ప సంగతి. ఆలోచించండి. ఓకే, రైట్ అండి ప్రియ దేవుని పిల్లలు. ఇక్కడ వారికి విషయం తెలిసిందండి. తెలిసిన తర్వాత ఏంటి నిర్లక్ష్యం? తెలిసిన తర్వాత ఏంటి? కానీ యోసేపు గారికి విషయం తెలిసింది కాబట్టి క్రీస్తు కొరకే అనుకుంటుంది ఆ సమాధిని రెడీ చేసి పెట్టాడండి. కాబట్టి వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆదివారం నాడు పోతాం, వాళ్ళు అదే కాన్సెప్ట్తో ఉన్నారు అక్కడ. ఆదివారం వెళ్తే ఎందుకు విశ్రాంతి దినం కదా, వచ్చి
పోగొట్టయిపోయినాం మనం అక్కడికి పోయి దానికి ఇప్పుడు శుభ్రంగా పూజేవాళ్ళం. ఈ విశ్రాంతి దినం వల్ల మనం పోలేకపోయామన్నారు, అక్కడే తీరిగ్గా ఉన్నారు. మళ్ళీ విశ్రాంతి దినం ఎప్పుడు, మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మరలా ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. 5 లేక 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అంటే పెద్దల గంటనే లేచి అక్కడికి అన్నీ తీసుకొని వచ్చేశారు సమాధి దగ్గరికి. యేసు ప్రభు లేస్తాడని కాదు, ఆ శరీరానికి ఏం పూయాలని? సుగంధ ద్రవ్యాలు పూయాలని. కానీ యేసుప్రభు అక్కడికే లేచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. యేసుప్రభు లేచాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు లేస్తాడని రాలేదండి అక్కడికి ఆ స్త్రీ. మరలా చెప్తున్నాను నేను, యేసుక్రీస్తు లేస్తాడు అని రాలేదు. సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి వచ్చింది. ఆ పుయ్యడంలో కూడా గొప్పే. ఎందుకంటే ఇవన్నీ గమనించిన ప్రభు, నేను చనిపోతాను, నన్ను రక్తసిక్తమైన దేహంతోనే మట్టికి ఏంటది ఆ సమాధికి చేరుస్తారు నాకు తెలుసు. వీటన్నిటిని గర్వించిన ఒక స్త్రీ ముందే యేసు ప్రభు తలపైన తైలం పోసిందట. అప్పుడు చెప్పాడు ఆ మాట. యేసు ప్రభు తలపైన ఏం పోసింది? తైలం పోసింది. ఇది నా భూస్థాపన నిమిత్తం చేసింది, నా భూస్థాపన నిమిత్తం చేసింది, నా భూస్థాపన నిమిత్తం చేసింది. చూసారా, యేసు ప్రభు మరణించక ముందుకే ఆయన పునరుత్థానం గురించి ఆలోచించిందో, ఆయన రాజుగా ఆలోచించిందో, ఎలా ఆలోచించిందో ఆ స్త్రీ. ఆయన మీద, శరీరం మీద ఏందండి సుగంధ ద్రవ్యం పోసింది. ఆయన ఈమె నా భూస్థాపన నిమిత్తం చేసింది, ఇది ప్రశంసించబడాలని చెప్పుకున్నాడు యేసు ప్రభు. నిజమే, గొప్ప సంగతి ఆవిడ. ఎంత ఆలోచన చూడండి యేసు ప్రభు పట్ల. ఇక్కడ పాపం ఈ స్త్రీలు వచ్చారు. ఎత్తులు సేర్లు తీసుకొచ్చారండి. ఏం లాభం? ఎందుకు? అది సమయంలో స్పందించు, అవసరమైనప్పుడు నీ బలం ఉపయోగించు, అవసరమైనప్పుడు నీ ప్రార్థన కావాలి, అవసరమైనప్పుడు నీ సహాయం కావాలి. లేదు కదా, వచ్చేసిన తర్వాత సమాధి వచ్చేసరికి అప్పటికే సమాధి ఏం పోయింది? నువ్వు శరీరానికి ఊయలేదు అని అవుతుంది ఏమన్నది. అయ్యో నాకు మర్యాద చేయలేదు, శరీరానికి పూయలేదు, వాళ్ళు ఎవరు రాలేదు, వారెవ్వరు రాకపోతే ఇప్పుడు నేను లేస్తే ఎవరు నమ్ముతాడు? ఎవరు రాకపోతే ప్రార్థనలు ఎందుకు? ఎవరు రాకపోతే వాక్యం ఏమని చెప్పాలి? ఇవన్నీ వద్దు, టైం నియమం, వెళ్ళిపోదాం అంతే కదండి. అయ్యో ఇప్పుడు ఎవరు రాలేదు కదా, ఎవరు రాకపోతే ఇప్పుడు నేను లేస్తే ఎవరు నమ్ముతారు? రాకపోవడం అది నీ యొక్క అజ్ఞానం, రాకపోవడం, నమ్మకపోవడం, దాన్ని ప్రకటించకపోవడం నీ యొక్క అల్పవిశ్వాసం. అది ఆయన పని లోపం కాదు. కాబట్టి ఎవరు రాకున్నా సరే ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా మీరు, గట్టిగా. ప్రభు లేచాడు. మరలా చెప్తున్నాను, ఇందులోనే మన విశ్వాసము, బాప్తిస్మము, పాపక్షమాపణ, పరలోకం అన్నీ ఇక్కడ దాగి ఉన్నాయి. కొత్త నిబంధన గీనే ఉంది. వచ్చాడండి, వచ్చేసిన తర్వాత ఏడిచేస్తున్నారు పాపం. అయ్యో ప్రభువుని ఎత్తుకెళ్ళిపోయారేమో అని. అప్పుడు కూడా మరలా వెళ్ళిపోయారా? అయినా ప్రేమనే అక్కడ కూడా. ఆ తల్లిది నేను తప్పుగా మాట్లాడతలేనండి. ఆమె ఉదయకాలమే అక్కడికి వెళ్ళాలి అని అంటే, అవును కదా, అక్కడికి వెళ్ళాలంటే ఎంతమందిని తయారు చేసుకోవాలి? ఒక్కతే చీకట్లో వెళ్ళలేదు అంత దూరం. అది జర తోట దూరంగా ఉంటుంది, ఆ తోట కదా అది, అక్కడికి వెళ్ళాలి కదా. ప్రియ దేవుని పిల్లలు అందరు రెడీ చేసుకుంది. మబ్బు ఎన్ని గంటలకు లేచి ఉందో ఏంటో ఆ చీకట్ల. వాళ్ళింటికి వెళ్ళి అయిపోయింది, వీరింటికి వెళ్ళి అయిపోయింది. చెప్పకుండా పోయినాం అనుకో, నువ్వు నాకు చెప్పినా ఉంటారు మళ్ళీ ఏదో తలకాయ నొప్పి. అప్పటికి ఉన్నారు మనుషులు, ఇప్పటికీ ఉన్నారు మనుషులు. ఏం మారలే, ఫుడ్ మారింది, నివాసాలు మారినాయి, డ్రెస్సింగ్ స్టైల్ మారింది, మెంటల్గా ఎవ్వరేం మారలే. ఆ జనరేషను ఈ జనరేషన్ ఒకటే బ్రెయిను కదండి. అక్కడ తీసుకుని వెళ్ళిపోయేసరికి లేపబడ్డారండి. ఆ సమాధి తెరవబడింది, అక్కడ నారబట్టలు ఉండిపోయాయి. తిరిగి ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడేమో అని అప్పుడు కూడా ఆలోచన రాలేదండి. దేవదూతలు కలగజేసుకొని ఆయన లేచాడమ్మా, ఆయన ఇక్కడ లేడు. ఎందుకు ఆయన మృతుల్లో వెతుకుతున్నారు? దేవదూతలను శాసించే మనం దేవదూతల చేత చెప్పబడే పరిస్థితికి వచ్చేసింది. నిజం, ఆయన లేచాడు. ఏం వెతుకుతున్నావు ఇక్కడ నువ్వు అని గద్దించిందంటే దేవదూత. లేచాడా? ఇప్పుడే చెప్పిన, కొత్తగా చెప్తున్నా, మాట్లాడతావేంది? ఇప్పుడే చెప్పారా నేను అని ఎన్నిసార్లు చెప్పాడు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు ఎన్నిసార్లు చెప్పాడు? మీ ముచ్చట మీకే, మీ ఆలోచన మీకే. ఎప్పుడైనా దాన్ని పట్టించుకున్నావా? అవునయ్యా, ఎప్పుడైనా పట్టించుకున్నావు దాన్ని? నువ్వు మీ ఆలోచన మీకే, ఎన్నిసార్లు చెప్పినా మీది మీకే, అంతే. ఎప్పుడైనా పట్టించుకున్నావు దాన్ని? నువ్వు లేస్తాను, నేను సమాధికి వెళతాను, సిలువ వేయబడతాను, ఎన్నిసార్లు చెప్పాడయ్యా నీకు ఆయన? పట్టించుకున్నావా? పట్టించుకోలేదు కదా. లేచాడానికి ఆశ్చర్యకరం. లేచాడా? లేస్తాను అని ప్రభువే చెప్పాడు కదా. దేవదూత వచ్చి లేచాడు. తల్లి ఇక్కడ వెతుక్కకు, వెళ్ళిపో అన్నాడు. సమాధిలో వెతుకగాను
వెళ్ళిపో అన్నారండి. వస్తుండగా మన ప్రభువే, ఎందుకంటే ఆమె ప్రేమలో స్వార్థం లేదండి, ఆమె ప్రేమ గొప్పది. శవాన్ని అంత ప్రేమించింది ఆవిడ. ఎందుకంటే కొన్నిసార్లు మర్చిపోయి, ఎందుకంటే ముందున్న వాళ్ళే ఆగమగమవుతారుగా కొన్ని సందర్భాల్లో. అలాగా నిజంగా మరియ గారి గురించి మనం మాట్లాడుకోవాలి ప్రియ దేవుని పిల్లలు. అప్పటి వరకు ఎవ్వరు రాకుండా వచ్చిందండి, అపోస్తలులు లేరు, సిలువ దగ్గర కూడా ఉంది. ఆ సమాధి వరకు ఎక్కడి వరకు వచ్చేసింది? ఆమెకున్న భక్తి తన ఒరిజినల్, అది తనకున్న విశ్వాసం, ప్రభు పట్ల తనకున్న బలమైన విశ్వాసం అండి. అది అపోస్తలులు చెప్తేనో, దేవదూత చెప్తేనో, ఇంకెవరో చెప్తేనో వచ్చింది కాదు. ఈ పద్ధతిని ఏమంటారంటే స్వీయ జ్ఞానం, స్వీయ పరిశీలన. యేసు ప్రభును స్వయంగా చూసింది, స్వయంగా విశ్వసించింది, స్వయంగా ప్రేమించింది. అది తనకున్న జ్ఞానం. అపోస్తలులు కూడా అది నమ్మకపోయినా సరే లేచాడు పీటర్ అని గట్టిగా వాదిస్తుంది. తెలుసా మీకు? యోహాను గారు లేడమ్మా, నమ్మలేదు, నువ్వు వెర్రిదాని అన్నాడు ఆయనను. ఆ మాటలు ఏమన్నారంటే తెలుసా? చదవండి, ఈ రోజైనా ఆ చరిత్ర చదవండి, మన జీవితానికి ఒక పవిత్రత వస్తుంది. ఆ చివరి అధ్యాయాలను చదవండి. మత్తయి సువార్తల, మార్కు సువార్తల, లూకా సువార్తల చదవాలి. మరలా చెప్తున్నాను నేను, ఈరోజు ఖచ్చితంగా చదవాలి నువ్వు. అది ఆ లాస్ట్ అధ్యాయాలు అంటే 2 అధ్యాయాలు ఉంటాయి, ప్రతి గ్రంథంలో 2 అధ్యాయాలు, మహా అయితే 8 అధ్యాయాలు అవుతాయి. ఖచ్చితంగా ఈరోజు చదువు. నీ కుటుంబంలో గ్రూప్ ప్రార్థన అదే, ఇంకా లైవ్లో ఉంటే మానే. మరలా చెప్తున్నా, అది చదువు నువ్వు. పీటర్ దగ్గరికి వెళ్ళింది, ఆయన లేచాడు అనగానే వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఒక మాట. సువార్త 10వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు అవును ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. వెరీ గుడ్. అలా కంటిన్యూ చేయండి అమ్మా. 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎవరి మాటలు? ఒక స్త్రీ అండి, ఆవిడ కూడా ప్రభు లేస్తాడని పోలేదు, అక్కడికి కూడా ఆవిడ కూడా లేస్తాని పోలేదు. ఆడికి సుగంధ ద్రవ్యం పూయడానికి వెళ్ళింది, అక్కడికి విశ్రాంతి తిరిగి పీరిపోయింది కదా, ఆ రోజు కూడా అక్కడే ఉండి ఆవిడ. ఎందుకంటే విశ్రాంతి దినం ఉండకూడదు, అది నియమం, ధర్మం అది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిందండి. వెంటనే వచ్చేసిందండి, మళ్ళీ ఉదయం చీకటితో వచ్చేసింది అక్కడికే ప్రభు తిరిగి లేపబడ్డాడు. కంగారైపోతుంది, ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. దేవుడితో చెప్పాయి, రబ్బీ అని పిలిచింది. ప్రభు ఆమెకు దర్శనం ఇచ్చాడు, చూసేసిందండి, ఆయన లేచాడు అని. వెంటనే ఎక్కడికి వెళ్ళింది? అపోస్తలుల దగ్గరికి వెళ్ళిందండి. అయ్యా లేచాడు పీటర్, జాన్, ఆయన లేచారు. పిచ్చిదాను అన్నారంట ఆమెను, వెర్రిదాని నువ్వు. ఎందుకంటే ఆమె యేసుప్రభుతో ఉన్న సహనం అలాంటిది, సాహసం అలాంటిది, ప్రేమ అలాంటిది, యేసుప్రభుతో ఉన్న విశ్వాసం అలాంటిది. ఆ విశ్వాసం నీకు పిచ్చి లేచింది యేసుప్రభు అంటే నీకు అని అన్నారంట పెద్దలే. ఆయన మనం నమ్మలేదంట, వెర్రి మాటలు గట్టిగా వాదించింది. లేచాడు, ఏమనుకుంటున్నావు నువ్వు? భయమేసింది వాళ్ళకి ఆ మాటలకు, అంతే. అవును కదా, అది నమ్మడం అంటే. ఈమె చూసి నమ్మిందా, చూడక నమ్మిందా? ఇదో వాదం ఉంది మన క్రైస్తవ ప్రపంచంలో, ఇదో వాదం ఉంది. మరలా ఆమె లేస్తాడని నమ్మలేదండి. అక్కడికి వెళ్ళింది, అది చెప్పేసరికి ఇవన్నీ గత జీవితం అంతా జ్ఞాపకం వచ్చింది. చెప్పాడు, నిజమే, మేము పట్టించుకోలేదు. చెప్పాడు, ఈ సబ్జెక్ట్ ఎక్కడ చెప్పాడు? ఒక పలానా దగ్గర చెప్పాడు, పలానా దగ్గర చెప్పాడు, పలానా దగ్గర చెప్పాడు, పలానా దగ్గర చెప్పాడు, పలానా దగ్గర చెప్పాడు. మేమే పట్టించుకోలేదు, తప్పు మాదే అని గ్రహించింది. ఆయనను చూసింది. ఒక్కసారి ఆయన ముట్టుకుంటా ప్రభు అన్నది. డోంట్ నాట్ టచ్ అన్నాడు ఆయన. ముట్టుకోద్దమ్మా అన్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ప్లీజ్ అన్నాడు. నిజంగా ఆయన చూసింది. కొన్ని సందర్భాలను పాదాలు పట్టుకున్నట్టు ఉంటుంది. వెళ్ళి అపోస్తలులకు చెప్పింది, వాళ్ళందరూ వచ్చేసారండి, చూశారు, ఆయన లేడు, తిరిగి లేపబడ్డాడు అని వాళ్ళు కూడా విశ్వసించారండి. మీరు ఏం చెప్తున్నానంటే, ఈమె ఎందుకు అంత ఖచ్చితంగా పేతురు గారిని, యోహాను గారిని ఒప్పించిందంటారు? పేతురు గారిని, యోహాను గారిని ఒప్పించింది కదా. ఒప్పించే సమాధి దగ్గరికి తీసుకెళ్ళింది, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. పేతురు గారు, యోహాను గారు పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు చూశారు, ఆయన చుట్టబడిన బట్టలు అక్కడ ఉన్నాయి, ఆయన నిజంగా పునరుత్థానుడయ్యాడని వాళ్ళు విశ్వసించారు. ఎందుకంటే ఆ దృశ్యం చూసేసరికి వారి గత జీవితంలో చెప్పినదంతా జ్ఞాపకం వచ్చింది. దీనికోసమే కదా మన యేసుక్రీస్తును వెంబడించింది, దీనికోసమే కదా సమస్తాన్ని వదులుకుంది, దీని ద్వారానే కదా మన పాపక్షమాపణ వచ్చింది. ఈ రోజే కదా, ఈ రోజు కొరకే కదా మనం అంతే ఎదురు చూస్తుంది. ఈ రోజును మనం ఎలా మిస్ అయిపోయాం, ఈ రోజును నమ్మకుండా మనం ఎలా ఉండిపోయామని చాలా బాధపడ్డారండి.
పేతురు గారు ఆయన నాకు తెలియదు అన్న బాధన కంటే ఈ విషయాన్ని నేను ఎలా నమ్మలేదు, నాకు ఎవరో జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి వచ్చిందే అని చాలా బాధపడి ఉంటాడు ఆయన. దీని కొరకే కదా, ఈ మరణం పునరుత్థానం కొరకే కదా మనం ఎంత ఎదురు చూసింది, దీని కొరకే కదా దేవదూతలంతా ఎదురు చూస్తున్నాయి. మోషే ఏలియన్ కూడా వచ్చినట్టు మాకు తెలిసింది, మేము కూడా చూసాం. ఈ దినం వచ్చేసరికి మేము ఇలా అయిపోయామండి అనుకొని అప్పుడు పేతురు గారు చాలా బాధపడిపోయి ఉంటారండి, నిజం చెప్తున్నాను. ఆ తర్వాత వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చేసిందండి కదా. రైట్. ఇంకొక మాట కూడా క్రైస్తవ ప్రపంచంలో ఉందండి. యోహాను సువార్త 20వ అధ్యాయం చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. వెరీ గుడ్. ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరితో అంటున్నారు? అపోస్తలుడైన ఎవరితో అంటున్నామా? తోమగారితో అంటున్నారు. అపోస్తలుడైన తోమగారితో అంటున్నారు ఈ మాటని. యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారు ఏంటంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. చూచి నమ్మిన వారు అని ధన్యులు, వీళ్ళు కూడా ధన్యులే అన్నాడు ఆయన. చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు. చూడక నమ్మింది ఎవరబ్బా? పేతురు చూడక నమ్మాడా? చూశాడు కదా యేసుప్రభుని శరీరంతో. మగ్దలిని మరి చూడక నమ్మిందా? చూసింది కదా యేసుక్రీస్తుని శరీరాకారంతో. మరి చూడక నమ్మింది ఎవరబ్బా? పౌలు గారు చూడక నమ్మారు అని నువ్వు అనుకుంటున్నావా? ఆయన చూసే కదా నమ్మింది, ఆ దర్శనం చూసే కదా నమ్మింది. ఈ మాటను మనం ఇలా అంటే మనకు వేరే అర్థమవుతుంది, ఇలా ఆలోచించకూడదు ఈ మాటని. ఆ మాట అంటుంది ప్రభు. ఆ ఎవరితో అంటున్నాడు? అపోస్తలుడైన తోమతో అంటున్నాడు ఆ మాట. మనం అందరం కూడా చూసి నమ్మిన వాళ్ళమే, అవును కదా? మనం అందరం కూడా చూసి నమ్మిన వాళ్ళకి ఎందుకే వస్తాం. ఎప్పుడు చూసినా నేను అనుకుంటున్నావు అంటే బైబిల్ పైన పెద్ద నమ్మకం లేదన్నమాట. ఇది నువ్వేలా చూసావు? దీన్ని చూసే కదా నమ్ముతుంది, వినే కదా నమ్ముతుంది. అంటే నీ నమ్మకం ఈ నమ్మకం కాదు బిడ్డ, ఇది దీన్ని చూసిన నమ్మకం కాదు నీది. ఏ నమ్మకం నీది? మరియమ్మలో ఉన్న నమ్మకం ఎలాంటిదో తెలుసా? చాలా గొప్పదండి. అది తనలో ఉన్న అదంతా తన ఒరిజినల్ ప్రియ దేవుని పిల్లలారు. అది మనలో ఉన్న విశ్వాసాలు చాలామంది ఒరిజినల్ లేవు. ఇక్కడ నిజం చెప్తున్నాను, మీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఎవరివి కూడా ఒరిజినల్ లేవండి, నిజం చెప్తున్నాను. నీవు దేవుల్లో ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నీలో ఈ భక్తి కాస్త కూస్త ఉందంటే నిన్నెవరో ఒక వ్యక్తి ప్రేరేపిస్తున్నాడు. ఆ వ్యక్తి కనుక డమాలు అయ్యాడు అనుకోండి, నువ్వు డిబిల్ అంతే. నాకు తెలుసు అది, నిజం చెప్తున్నాను. ఎందుకంటే గతంలో నీ ప్రవర్తన వేరు, నీ విశ్వాసం వేరు, నీ భక్తి వేరు. ఇప్పుడు ఇలా ఇంకా కొన్ని రోజుల తర్వాత అసలు లేవు, ఉండవండి. ఒక వ్యక్తిని చూస్తే ప్రొజెక్టర్ కార్యక్రమం ఏ కార్యక్రమం ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకో బిడ్డ. ఇప్పుడేమైంది? నీ భక్తికి నీ విశ్వాసానికి అసలు నువ్వు కాదు కారణం, నువ్వు వింటున్న వాక్యం కాదు కారణం. నిన్నెవ్వరో మోటివేషన్ చేశారు. ఆ వ్యక్తి కనుక వెళ్ళిపోయాడు అనుకోండి, మరణం పేరుతోటైనా దేవునిలోకి వెళ్ళాలన్నా చాలా మట్టుకు కూలిపోతారు. ఇక్కడ చాలా మట్టుకు కూలిపోతావండి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, అది నీ ఒరిజినల్ కాదు బిడ్డ, నీ ఒరిజినల్ కానే కాదు. అది నేను ఎవడో ప్రేరేపిస్తున్నాడు. నిజం చెప్తున్నాను. నువ్వు దేవుని కోసం ఇవ్వాలనుకుంటున్నావు, అది నీ ఒరిజినల్ కాదు. ఎవరో ఇచ్చారు, అది నీకు ప్రేరణగా మారింది అంతే. నీ స్వతహాగా ఆలోచించి నా దేవుడు, ఇది నా విశ్వాసం, నా పునరుత్థానం, నా పాప విమోచన, ఇవన్నీ నీకు రావాలి అంటే చాలా టైం పడుతుందేమో. ఆ టైం రాకముందుకు మనం వెళ్ళిపోతామేమో. పేతురు నమ్మల, కానీ మరియ నమ్మింది, గట్టిగా వాదించింది. మరియమ్మ నమ్మకానికి పేతురు కారణం కాదు, యేసు కారణం. ఇది విశ్వాసం అంటే. మరి నీ భక్తికి ఎవరు కారణం చెప్పు? ఖచ్చితంగా చెప్పు. బాగా కూర్చొని పరిశీలించి పేపర్ పెట్టి రాసుకో. ఒక్క వ్యక్తి కారణం. ఆ వ్యక్తి కనుక చచ్చిపోయినా, ఆ వ్యక్తి దేవుళ్ళకి వెళ్ళిపోయినా ఖచ్చితంగా చెప్తాను, మరో 2-3 నెలలు నువ్వు వెళ్ళిపోతావు. ఇది నిజం. ఆ వ్యక్తి బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజం. మిమ్మల్ని ప్రేరేపించి నడిపించే ఆ వ్యక్తి ఎవరో కానీ చల్లగా ఉండాలి. నువ్వు చేసుకుంటున్న ప్రార్థన నీ ఒరిజినలేనా? కాదు బిడ్డ, కాదు. నీ విశ్వాసం నీదేనాది? కాదు, నాదండి. నా విశ్వాసం నాది, నా సేవ చేస్తున్న నాది, ఈ ప్రార్థన నాది. ఎవడో నన్ను ప్రేరేపించడం ఏంటి? నాది అని నువ్వు అనుకుంటే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు. ఎవడో నన్ను ప్రేరేపిస్తే నేను చేయడం ఏంటి? నా దేవుని కోసం నా చేతులు పనిచేయాలి కాబట్టి నేను వంగుతున్నాను, మట్లో కూర్చుకుంటున్నాను, వారు పట్టుకుంటున్నాను. ఎవరో నాకు ధూపం వేసేదేంటి? ఎవరికి కావాలరా నీ ధూపం? కదా, మీ ఇష్టం. మరి ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి బాగా. రైట్. కానీ మరియ జీవితం అలాంటిది కాదండి, అలా కాదు.
ఆ స్త్రీల జీవితం అలాంటి కాదండి, పక్క ఒరిజినల్, అది ఒరిజినల్. ఆ తర్వాత అపోస్తలులు కూడా ఒరిజినల్గా మారారండి. ఓకేనండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి చూడక నమ్మినది ఎవరబ్బా? యేసుక్రీస్తుని చూడక నమ్మింది ఎవరు? మనం కూడా చూసి నమ్మిన దాని కిందనే వస్తామండి. మీరేమో అనుకుంటున్నారు, నేను యేసుప్రభుని చూడక నమ్మినా, నేను తోమ కంటే గొప్పని అనుకుంటున్నావేమో. అంత తక్కువ మాట్లాడుకు తోమని. అపోస్తలుడైన తోమ, హతసాక్షి అయిన తోమని అంత చీపుగా మాట్లాడకు, పాపం జరుగుతుంది కదా. ఏమండి, మనం అంతా చూసి నమ్మే వారి కిందకే వస్తాం. ఎందుకంటే దైవమే శరీరాన్ని ధరించుకొని మన కోసం వచ్చాడు. ఆ తర్వాత నమ్ముతున్న వాళ్ళంతా చూసి నమ్మిన వారి కింద వస్తాం. కానీ చూడక నమ్మిన వారు ఉన్నారండి. యేసుప్రభుని చూడక నమ్మిన వారు ఉన్నారా బైబిల్? ఉన్నారు, చూపిస్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. అక్కడ రాయబడి ఒక వ్యక్తి గురించి రాయబడి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని గొప్ప భాగ్యం. మోషే గారి కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడా? లేదే. మోషే గారి కాలంలో క్రీస్తు లేడు, కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నాడండి ఆయన. ఎందుకు? చూడక. ఎందుకంటే జగత్రక్షకుడు ఈ లోకాన ఉద్భవిస్తాడని ఆయనకు తెలుసు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన బోధ ఎలా ఉంటుందో, ఆయన త్యాగం ఎలా ఉంటుందో, ఆ శిలువ మరణం ఎలా ఉంటుందో, ఆయన తిరిగి లేస్తాడు, ఇవేవి ఆయన చూడలేదండి. యేసుప్రభు వచ్చిన తర్వాత ఇన్ని అద్భుతం చేస్తాడు ఆయన ఏవి చదవలే, ఇంకా ధర్మశాస్త్రమే రాయబడలే. కానీ నమ్మాడండి, అది వస్తాడు ఆయన. ఆయన కోసమే మేమంతా బ్రతకాలి. ఆయన పుట్టుక కోసమే ఇజ్రాయెల్ దేశం అంతా వాగ్దాన భూమికి చేరాలి. ఇజ్రాయెల్ దేశం యెరూషలేములో వీళ్ళు నివాసం ఏర్పరచుకోవాలి. ఎవ్రీథింగ్ అండి. ప్రతి వ్యక్తి, మోషే గారు ప్రయాసపడిందే యేసుక్రీస్తు జననం కోసం. ఎందుకంటే యేసుప్రభు ఎలా ఉంటారో తెలియదు, ఆయన స్వరూపం ఎలా ఉంటుందో తెలియదు, ఆయన భాష ఎలా ఉంటుందో తెలియదు, ఆయన సమాధి ఎక్కడ ఉందో తెలియదు, ఇవన్నీ ఏవి తెలియదు. ఆయనే నమ్మాడండి. ఈయన చూడక నమ్మినవాడు. నిజం చెప్తున్నాను, ఆయనే కదండి. అబ్రహాం కూడా చూద్దామా? గలీతులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలీతులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలీతులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాం గారికి వాగ్దానం చేయబడిన సంతానం ఎవరు? ఇస్సాకు అని మనకు తెలుసు, షారాకు తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఇజ్రాయెల్కు తెలుసు. కానీ ఆ సంతానమే, ఆ వాగ్దాన సంతానమే క్రీస్తు అని అబ్రహాం గారికి తెలుసట. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? ఈయన ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన భాష ఎలా ఉంటుంది, ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, ఏమంటే ఆయన శిలువ మరణం ఎలా ఉంటుంది, ఇవేవి అనేది తెలియదండి. ఇవేవైనా తెలియదు. కానీ ఆ వాగ్దాన సంతానం కొరకు, ఆ వాగ్దాన సంతానం పుట్టాల్సింది ఎక్కడ? మరి ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆ బెత్లెహేమ్ అనే పరిసర ప్రాంతాల్లో అంటే ఆ వాగ్దాన భూమిలో పుట్టాలని దాని కొరకు ఉన్న ఊరిని బంధువులందరూ వదిలేచ్చి దానికోసం వచ్చాడు ఆయన. నాట్ ఓన్లీ ఇస్సాకు కొరకు కాదని వచ్చింది, క్రీస్తు కొరకు అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే చూడక ముందుకే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి ఇప్పుడుకింత విశ్వాసమా? కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమం అది అబ్రహామా? అదే చూడక నమ్మిన వారు ధన్యులు. మోషే గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తాడు యేసు ప్రభు. అప్పుడే ఆయన కళ్ళ ముందు ఉన్నట్టే ప్రయాసపడ్డాడు క్రీస్తు కొరకు. కళ్ళ ముందు ఉన్నట్టే, పక్కన ఉన్నట్టే ప్రయాసపడ్డాడు యేసుక్రీస్తు కొరకు. అది చూడక నమ్మిన వారు. ఇంకా ఆయన మాత్రం కాదండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం ఇంకో వ్యక్తిని చూపిస్తాను. 3వ అధ్యాయం 19వ వచనం. ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు అక్కడ. 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండిన దినములలో నోహవు దినములలో ఓడ సిద్ధపరచుండగా, అవును, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆయన అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు వారు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడంట. ఆ మాటలే నోవాహు నమ్మాడు. అందుకే ఆ ఓడ నిర్మాణం జరిగింది. ఆయన కుటుంబం నమ్మింది. చూడక నమ్మరు. ఇదంతా జలప్రలయం రాబోతుంది. ఇక ప్రకటించింది ఎవరికి అనుకుంటున్నారు? నోవాహు గారికి. యేసుప్రభువే ఆత్మరూపిగా వెళ్ళి, ఇంకా శరీరం లేదండి ఆయనకు, ఆత్మరూపిగా వెళ్ళి ఆ కుటుంబాన్ని మోటివేషన్ చేస్తే వారు నమ్మి అంత పెద్ద నిర్మాణానికి వాళ్ళు బలపడ్డారు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? చూడక. ఎందుకంటే మేము కూడా నిర్లక్ష్యంగా చచ్చిపోతే క్రీస్తు వ్యక్తి భూమి మీదకి రాకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే క్రీస్తు వ్యక్తి భూమి మీదకి రాకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన రావాల్సింది ఎక్కడి నుంచి? ఆదాము నుంచే రావాలంట.
ఎందుకంటే స్త్రీ నుంచే సంతానం పుట్టిస్తానని. ఇప్పుడు అందరం చచ్చిపోయామనుకోండి, మరలా కొత్త మనిషిని పుట్టిస్తే అది వాగ్దానం, అది ప్రవచనానికి విరుద్ధమవుతుంది కదా. అది కానీ ప్రవచనం ఉంది కదమ్మా, స్త్రీల నుంచి నీలో నుంచి ఒక సంతానం వస్తుంది అన్నాడు. స్త్రీ సంతానం అన్నాడు ఆయన, అనగా ఆదాము యొక్క సంతానమే ఆయన. ఇప్పుడు నోవాహు కూడా చచ్చిపోయాడు అనుకోండి, నోవాహు కూడా జలప్రయాణం చచ్చిపోయాడు అనుకోండి, మరో ప్రపంచాన్ని సృష్టించడం దేవుడికి పెద్ద పనేం కాదు. కానీ ఆ వాక్యానికి విరుద్ధం, ఆ నియమానికి విరుద్ధం అది నోవాహు గారికి తెలుసు. చూసారా, ఆయన కూడా ఓడగట్టింది దేవుని కొరకన్నమాట. క్రీస్తు అనే జననం భూమి మీద జరగాలి, ఆయన శిలువ మరణం ఈ భూమి మీద జరగాలి. ఆదాము చేసిన పాపంతో ఈ నేల శపించబడింది. క్రీస్తు రక్తం చిందించబడితే ఈ నేల పవిత్రమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి అందరూ గట్టిగా. ఆదాము పాపంతో నేల శపించబడితే క్రీస్తు రక్తం చిందించడంతో ఈ నేల పవిత్రమైందండి. ఆ రక్తం మనలోకి వస్తే మన జీవితాలు కూడా పవిత్రమే. మర్చిపోవద్దు. ఇంకా దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు ఉన్నారు. నా ప్రభువుతో చెప్పాను అన్నాడు. దావీదు గారు యేసుక్రీస్తుని ఏమన్నాడు? ప్రభువు, నా ప్రభువు ఆయన. ఇంకా చూడలేదుగా వీళ్ళందరూ, చూడలేదండి. ఆ మాట కూడా చెప్తాను చూడండి. కొలెస్సీలో రాసిన పత్రిక, క్షమించారు, 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో ఛాయనే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం ఎక్కడ ఉన్నది? క్రీస్తులో ఉన్నది. అదంతా మనం చూసాం. ఇప్పుడు క్రీస్తు ద్వారానే పాపం అంటే ఏంటో నాకు తెలుస్తుంది, ధర్మశాస్త్రం వల్ల కాదు. నిజం చెప్తున్నాను. పాప క్షమాపణ అంటే ఏంటో, ప్రేమ అనగా ఏంటో నాకు కాస్త కూస్త అవగాహన ఉందంటే అది క్రీస్తు ద్వారానేనండి. నాకు ప్రవక్తలు రాసిన ప్రవచనాల వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల కాదు. క్రీస్తు చెప్పిన దాని వల్లనే పాపం అంటే గింతి. ఇక మరణం అంటే ఇలా ఉంటుంది, మరణం తర్వాత జీవితం ఇలా ఉంటుంది, నరకం ఇలా ఉంటుంది. ఇక ఇవన్నీ క్రీస్తు చెప్పిన మాటల ద్వారా నాకు అవగాహన వచ్చింది. చూశారు ప్రియ దేవుని పిల్లారా, అక్కడ అదేది ఛాయగా ఉన్న దాంట్లోనే, అంటే చూడకుండానే వాళ్ళు బలంగా విశ్వసించారండి. క్రీస్తు తర్వాత మనం అందరం చూసి నమ్ముతున్న వాళ్ళమేనండి. ఇదంతా మనమంతా చూసి నమ్మిన వారికి ఇందుకే వస్తాం. అపోస్తల వాక్యం నమ్ముతున్నాం, చూసి నమ్మిన వారికి ఇందుకే వస్తాం. లేదండి నా జీవితంలో యేసు ప్రభు నన్ను కాపాడారండి సమస్య వచ్చినప్పుడు, అవును, అది కూడా చూసి నమ్మిన దానికి ఇందుకే వస్తుంది బిడ్డ. నేను బాగా పరిశీలించి నమ్మానండి యేసు ప్రభుని. ఆ సమాధిని పరిశీలించాను, యెరూషలేమును పరిశీలించాను, బైబిల్ని పరిశీలించాను, అది కూడా చూసి నమ్మిదానికి ముందు వస్తుంది అయ్యా. అవును కదా. నువ్వు ఒప్పుకోకపోయినా అదంతా క్రీస్తు శకం కిందకే. క్రీస్తు లేనప్పుడు క్రీస్తు పూర్వం కింది కదా అది. క్రీస్తు లేనప్పుడే, క్రీస్తు పూర్వంలోనే క్రీస్తుని చూసి విశ్వసించారు వాళ్ళు, చూడక నమ్మిన వాళ్ళు. ఇప్పుడు మనం అందరం, నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు డేట్ ఏ రకంగా రాసినా అది క్రీస్తు శకం కిందకే వస్తుంది కదా. క్రీస్తు శకం అని పెట్టకపోయినా ఆ డేటు క్రీస్తు శకం కిందకే. సాధారణ శకం అని రాసినా అది క్రీస్తు శకం కిందకే. నువ్వు ఎలాగైనా సరే డేట్ రాస్తున్నావంటే ఆ డేటు క్రీస్తు శకం కిందకే వస్తుంది. నువ్వు అర్థం చేసుకోవాలి అది. అలాగే ఇప్పుడు కూడా నేను పరిశీలించి నమ్మానండి యేసు ప్రభుని, అది చూసిన నమ్మిన కింద వస్తుంది బిడ్డ. ఆయన ఉంటేనే కదా నువ్వు నమ్మింది, లేకపోతే ఎలా నమ్మవాడు చెప్పు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాను, ఉంటేనే కదా నమ్మింది. ఎలా నమ్మేవాడు లేకపోతే? అంటేనే కదా. నేను చూడక యేసుప్రభు నమ్మానండి, ఓకే, ఉంటేనే కదా నమ్మింది. అప్పుడు యేసుప్రభు లేడు బిడ్డ, పాత నిబంధనలో లేడు, శరీరాధారిగా ఆయన లేడు. అయిన వాళ్ళు నమ్మారండి, అది చూడక నమ్మినవారు. మనం అనుకుంటాం నేను తోమకట్ట గొప్పనండి, నేను చూడక నమ్ముతున్నాను యేసుప్రభుని. అవునా? అవునా? నువ్వు నమ్మినా నమ్ముకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచమంతా క్రీస్తు శకమే. అర్థమవుతుందా లేదా? అలాగే ప్రియ దేవుని పిల్ల, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు మరణమేనండి కొత్త నిబంధనకు పునాది. క్రీస్తు పునరుత్థానమే పాప క్షమాపణకు పునాది. ఇది నీకు అర్థం కాకపోతే ఏం చేయలేమండి. అలా ఏముందని తెలుసుకోవడానికి అంటావా? చాలా ఉందండి విషయం, చాలా 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 ఉంది చెప్తున్నాను నేను. మరలా ఆ మరణం నుంచి పుట్టుకొచ్చిందే కొత్త నిబంధన. ఆయన పునరుత్థానం నుంచి పుట్టుకొచ్చిందే పత్రికలన్నీ. దీనిలో నుంచి కోట్ల ప్రసంగాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే కోట్ల ప్రసంగాలు, కోట్ల ప్రసంగాలు అండి. ఈ ఒక్కరోజు ఎన్ని ప్రసంగాలు వస్తాయి తెలుసా? ఈ ఒక్కరోజే ప్రతి సండే నా ప్రసంగం ఉంటుంది లేదా చర్చిలో, 1 hour ప్రసంగం. ఈ ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని ప్రసంగాలు ఉంటాయి. మళ్ళీ మధ్యలో ప్రార్థనలు, ఆ బుధవారం ప్రార్థనలు, ఆ గురువారం ప్రార్థనలు, ఆ శుక్రవారం ప్రార్థనలు, ఆ శనివారం ప్రార్థనలు, మళ్ళీ నెక్స్ట్ సండే ఎన్ని ప్రసంగాలు వచ్చి ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? క్రీస్తు మరణం నుంచే బిడ్డ. ఇది నీకు బాగా అర్థం కావాలి. నువ్వు బాగా చదవాలి బైబిల్, బాగా అర్థం చేసుకోవాలి. ఈ దృశ్యాలు నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ప్రభువుని ముందు పెట్టింది ఏంటిది? ప్రభు శరీరం, ఆయన రక్తం. ఎందుకంటే ఇది మర్చిపోకూడదు బిడ్డ. కొత్త నిబంధన అంటే ఇదిరా. పాప క్షమాపణ అంటే ఇది. కొత్త నిబంధన పుట్టిందే దీని నుంచి.
పత్రికలు పుట్టినే దీని నుంచి, విశ్వాసం పుట్టిందే దీని నుంచి, నిరీక్షణ పుట్టిందే దీని నుంచి. ఏమండి, ఇది నువ్వు మర్చిపోతే అక్కడ దృశ్యాన్ని చూసి ఇది ఎందుకే శరీరా ప్రసంగం ఎత్త బాగుండు. నీవు చెవుల ఎందుకు శ్రవణానందం నీది. ఆ సంగతి నీకు అర్థం కావాలి బిడ్డ. ఆయన మరణం నీకు అర్థం కావాలి, నీ గుండెలో రాయబడాలి. అది నీకు తెలియదు వాళ్ళు ఎంత విషయం ఉందో, ఎంత విషయం ఉందో నీకు తెలియదు. బైబిల్ అని బ్యాన్ చేస్తారంట అండి అనుకుంటే ఆ బొమ్మ చూసుకుని బతుకోవచ్చురా. దేవుని స్తోత్రం చెప్పు మరొకసారి, దేవుని స్తోత్రం. అది అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. నమ్ముతారమ్మ పునరుత్థానం ఉందని? నమ్మాలి కదా. నమ్మిన తర్వాతనే కదండి మరియమ్మ గారి జీవితం అలా అయిపోయింది. నమ్మిన తర్వాతనే కదా అపొస్తలుల జీవితం అలా అయిపోయింది. మనం నమ్ముతున్నామా యేసుక్రీస్తుని, ఆయన పునరుత్థానం చెందాడు అని నమ్ముతున్నామా? నమ్మట్లేదు, ఒప్పుకుంటున్నాం అంతే. చెందిందండి దేవుడు నాడు ఒప్పుకుంటున్నావు. నీ ఒప్పుకోలు ఎవరికి కావాలి చెప్పు? నీ ఒప్పుకోలు ఎవరికి కావాలి? నమ్మడం అంటే బ్రతకడం బిడ్డ. అందుకే అని కొన్ని సందర్భాలు అంటారు, నమ్మకమే ఏంటిది. ఎందుకన్నారు ఆ మాట? మీరు ఆలోచన చేశారండి? జీవితానికి నమ్మకాన్ని తేడా ఏమైంది? ఇగో నేను బ్రతుకున్నానంటే కారణం నా నమ్మకం. ఏంట్రా నమ్మకం? యేసు పునరుత్థానుడయ్యాడు. నమ్మకం, నమ్మకమే జీవితం అన్నారు. నమ్మకము విశ్వాసము రెండు ఒకటే పదాలు, కాకపోతే అది విస్తృతమైన అర్థంలో వాడితే రెండు ఒకటే పదాలండి. కొంత పరిమితమైన అర్థంలో మాట్లాడితే కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో వేరు వేరుగా తోస్తుంది, అంతే తప్ప ఒకటే. నేను నమ్ముతున్నానండి. నమ్మడం అంటే బ్రతకడం బిడ్డ. నమ్మడం అంటే బ్రతకడం, జీవితం. నమ్మకం అంటే జీవితం, విశ్వాసం అంటే బ్రతకడం, ఒప్పుకోవడం కాదు కదా. నేను యేసుప్రభు మృతుల పునరుత్థానం చెందాడని నమ్ముతున్నాను. ఇగో నా జీవితమే సాక్ష్యం. సాక్ష్యం సాక్ష్యం అనగానే దీన్ని కూడా వక్రీకరించారు చాలామంది. నువ్వు చెప్తున్న సాక్ష్యం కాదని. నీకు తెలియదు సాక్ష్యం అనే పదం కరెక్టే, సాక్ష్యం అనే కరెక్టే. సాక్ష్యం అంటే ఏంది? కాకపోతే సాక్ష్యం చెప్పే పద్ధతి బాగాలేదేమో కానీ సాక్ష్యం కరెక్టే. చచ్చిపోయినాను ప్రభు బ్రతికించాడండి, అది కూడా ఒక సాక్ష్యం కిందకే వస్తుంది. ఎందుకు? లేకపోతే ఎలా బ్రతికిస్తాను నిన్న ఆయన? లేకపోతే ఎలా బ్రతికిస్తాడు చెప్పు? నేను ఒక రూమ్లో ఉన్నాను, నన్ను ఎవరు దాడి చేశారండి. అక్కడ ఎవ్వరు లేనారు, ఎలా దాడి చేస్తారు? దాడి చేశాడంటే ఎవడో ఉన్నట్టే కదా రూమ్లో అన్నట్టు అర్థం వస్తా లేదా? ఆ గాయాలను పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తిని ఎవరో దాడి చేశారు, ఈ ఒంటి మీద గాయాలు ఉన్నాయంటే అక్కడ ఏదో ఉంది. అది ఆత్మనా? తర్వాత సంగతి దెయ్యమా, సైకోని, ఎవడో ఉన్నట్టే కదా. ఎవడు లేకుండా గాయం ఎట్లయితుంది? అలాగే నన్ను దేవుడు కాపాడాడండి, నేను చచ్చిపోయేవాడినే, నన్ను కాపాడారు, ఇది కూడా సాక్ష్యం కిందకి వస్తుంది బిడ్డ. ఉంటేనే కదా నన్ను బాగు చేసేది, లేకపోతే ఎలా బాగు చేస్తారు చెప్పు అనే అర్థంలో వాళ్ళు మాట్లాడుకొచ్చారండి. అలాగా నేను నా సాక్ష్యం పంచుకుంటానండి అంటే దాని అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ఉన్నాడు అనడానికి నేను కూడా కారణం అని చెప్పడం అది. కాకపోతే ఈ సందర్భాలు కనుమరుగైపోయి యేసుప్రభు నన్ను బాగు చేశాడండి, ఇవి సాక్ష్యాలుగా వాళ్ళు అంటున్నారు. స్టార్టింగ్ ప్రారంభాన్ని ఆలోచిస్తే దాని అర్థం ఏంటి అని ఆలోచిస్తే సాక్ష్యం అంటే ఏంది? యేసు పునరుత్థానుడే, ఇగో నేను సాక్ష్యం అన్నాడు పేతురు. యేసు పునరుత్థానుడే, నేను సాక్ష్యం అన్నారు పౌలు. యేసు ఉన్నాడు, ఇగో నేను సాక్ష్యం అండి. అవును నేను సాక్ష్యం. ఏంట్రా నీ సాక్ష్యం? అవును నేను చచ్చిపోయాను, ఆల్మోస్ట్ సమాధికి వెళ్ళిపోయేవాడిని, నన్ను బ్రతికించాడు ఆయన. ఉంటేనే కదా బ్రతికించేది. నువ్వు అబద్ధం చెప్తున్నావేమో, ఒకసారి డాక్టర్ని వెళ్ళి అడుగు. చచ్చిపోయాడేనండి, చచ్చిపోయాడు ఆల్రెడీ, మేము చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇచ్చాం, బ్రతికాడు కదా. మెరాకిల్. చూశారా? ఇలా అన్నమాట. ఈ ఉద్దేశంతో ప్రారంభంలో సాక్ష్యాలు స్టార్ట్ అయ్యాయి. అంటే యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన పునరుత్థానుడు, ఆయన వచ్చాడు అనే ఉద్దేశంతో సాక్ష్యమైన పదం ప్రపంచంలో అడుగు పెట్టింది. మన మూలాన్ని మర్చిపోయి మీ సాక్ష్యం తప్పు, అది సాక్ష్యం ఎట్లయితుంది అని దాని ప్రసంగం వచ్చింది. మన మూలం మనం మర్చిపోతున్నాం. నిజం చెప్తున్నాను, మూలాన్ని మర్చిపోతున్నాం మనం. మూలం ప్రకారం సాక్ష్యం కరెక్టే, సాక్ష్యం అన్న పదం కరెక్టే, అది పుట్టిన పద్ధతి కరెక్టే. ఇగో యేసుక్రీస్తు ఉన్నాడు, నువ్వు సాక్ష్యం కాదా? ఎప్పుడు తమ్ముడు అంజి నువ్వు సాక్ష్యమే కాదా? సాక్ష్యమే కాదా? మృతుల పునరుత్థానం ఉంది, నువ్వు సాక్ష్యమే కాదా? అవునా కదా? ఇదేంటి మరి ఇది సాక్ష్యం కాదంటారా? అదే మృతుల పునరుత్థానం ఉంది, నేను సాక్ష్యం అండి. ఎందుకు? ఇగో యేసుప్రభు తిరిగి లేచాడు, నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగానే లేచాడు, నేనే సాక్ష్యం దానికి అన్నట్టుగా. పరలోకం ఉందండి, పరలోకం ఉంది, నేనే సాక్ష్యం. ఎలా? ఇగో నా బ్రతికే సాక్ష్యం. మళ్ళీ సాక్ష్యం చూడు, సాక్ష్యం అనేసరికి మాట వస్తుంది, మళ్ళీ ఇప్పుడు బ్రతుకు.
పరలోకం ఉందనడానికి సాక్ష్యం ఎవరు? ఇగో నా బ్రతికేనండి. అందుకే ఈ లోక సంబంధమైన ఏం సంపాదించుకోవట్లేదు నేను. ఈ లోక సంబంధంగా నేను దేనికోసం బ్రతకట్లేదండి. నేను పరలోకం ఉందని బ్రతుకుతున్నాను, పరలోకం ఉందని ప్రకటిస్తున్నాను. నా బ్రతికే సాక్ష్యం. పరలోకం ఉందనడానికి ఈ సాక్షి, ఇది వీని బ్రతికే సాక్ష్యం అవుతుంది. చూపిస్తున్నాడు కదా పరలోకం ఉందని, ఆ బ్రతుకులో చూపిస్తున్నాడు. ఆ బ్రతికేవని పరలోకం ఉందని సాక్ష్యం. కానీ మన సాక్ష్యం ఏంటి? మాటలే సాక్ష్యం. పరలోకం ఉంది, యేసుప్రభు నమ్ముకోండి. నీ బ్రతుకు పరలోకానికి కోట్ల దూరంలో ఉంది. తెలుసా నీకు? నీ బ్రతుకు పరలోకానికి కోట్ల దూరంలో ఉంది బిడ్డ. కానీ నీ మాటలు పరలోకానికి ఒబ్బో దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. బ్రతుకులో నీ దూరం, నీ జీవితం చాలా దూరంగా ఉంది పరలోకానికి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నమ్మడం అంటే మన జీవితంలో ప్రవర్తించడం అని అర్థం. మృతుల పునరుత్థానం నమ్ముతామా? నమ్ముతామండి. ఉంటే మరి నీ బ్రతుకులో ఆ ప్రవర్తన ఏది? మేరీకి తెలుసు, ఉంది కాబట్టే అలా బ్రతికింది. అపోస్తలులకు తెలుసు, అలా బ్రతికింది. పౌలుకు తెలుసు, అలా బ్రతికారు. ఎట్టకేలకు మృతుల పునరుత్థానం జరగాలని చెప్పాడు ఆయన. నువ్వు మృతుల పునరుత్థానం నువ్వు నమ్మితే నీ బ్రతుకు నిర్మించుకో బిడ్డ. దాని కొరకు నీ బ్రతుకును మార్చుకో. పునరుత్థానం ఉందండి. అందుకే ఈ శరీరంతో ఉన్నంత వరకు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ యేసుక్రీస్తు రెండో రాకడ ముందు చులకనే అన్నాడు. చులకనే అండి. ఖచ్చితంగా నేను చచ్చిపోతాను, ఇది పక్క. నా చావు తర్వాత నేను పునరుత్థానం చెందాలి. అప్పటి వరకు ఎలాగోలాగా బ్రతికండి ఈ భూలోకంలో. కానీ దేవుని కోసం బ్రతుకుతా, విశ్వాసంగా బ్రతుకుతా. ఇదండి నమ్మకం, సాక్ష్యం. మొత్తం నీ బ్రతికే సాక్ష్యం అన్న నీ బ్రతికి కిందకి వస్తుంది, నమ్మకం అన్న నీ బ్రతికి కిందకే వస్తుంది, విశ్వాసం అన్న నీ బ్రతికి కిందకే వస్తుంది. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా. పునరుత్థానం నమ్మడం అంత ఈజీగా తల్లి. అపోస్తలులు నమ్మలేదు, మగ్దలిని మరియనే నమ్మలేదు, యేసు ప్రభు చూపించుకున్నాడు. ఇది ఇన్ని సాక్ష్యాలు ఉంటే తప్ప మీరు నమ్మట్లేదు కదా. కానీ నేను లేకముందుకే నమ్మారయ్యా పూర్వీకులు, నేను లేకముందుకే నమ్మారయ్యా పూర్వీకులు, నేను లేకముందుకే, నాకు శరీరం రాకముందుకే పూర్వీకులు నమ్మారు. మనమంతా చూసి నమ్మిన వారికి ఇందుకే వస్తాం. కానీ బాగా జ్ఞాపకం పెట్టుకో, నమ్మిన మనం దాన్ని మన జీవితంలో నిర్మించుకుందాం. యేసు ప్రభు పునరుత్థానం చెందాడు, ఆయన తిరిగి లేచాడు. ఆత్మకు చావు లేదు, ముగింపు లేదు, నిత్య జీవం ఉంది. ఇవి చిన్న విషయాలు కావండి. ఇది చిన్న విషయాలు కావు. అర్థమవుతుందో లేదు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనం అందరం ఈ పునరుత్థానాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. చాలా బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి మీరు అందరూ. ఎందుకంటే ఈ పునరుత్థానంతోనే నూతన నిబంధన ఏర్పడ్డది. ఈ పునరుత్థానంతోనే భక్తుల విశ్వాసాలు ఏర్పడ్డాయి, అపోస్తల విశ్వాసాలు ఏర్పడ్డాయి. కాబట్టి దయచేసి ఈ సంగతులు మీరు మర్చిపోకూడదని 23 నుంచి 28 వచనాల వరకు సిస్టర్ చదివి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, అవునయ్యా ప్రభువా, మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినముందున తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చిన తండ్రి ఈ విధంగా నా తండ్రి ప్రభువా, అవునయ్య ఆరాధించుకున్నటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యంను బట్టి వందనాలు తండ్రి ప్రభువా. అవునయ్య ప్రభువా, మాలో ఉన్న నా తండ్రి చెడు తలంపులను విడిచి నా తండ్రి ప్రభువా కొత్త తీర్మానంతో నా తండ్రి ప్రభువా మీ ప్రభు బలలో అడుగుపెట్టి నా తండ్రి ప్రభువా తీసుకొని నా దేవ ప్రభువా, అవునయ్య మా అపవిత్రతను తొలగించుకొని నా దేవ ప్రభువా పవిత్రంగా జీవించే మనస్సును ప్రభువా
మా యొక్క ప్రతి ఒక్కరికి దయచేయండి నా తండ్రి ప్రభువా. మీకు వందనాలు తండ్రి, మీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు చేసిన త్యాగం గొప్పది నా తండ్రి, వర్ణించలేని నా తండ్రి ప్రభువా. దాన్ని ఇప్పుడే కాక రోజు ప్రతిదినం నా తండ్రి గుర్తుంచుకొని నా తండ్రి మీ సేవలో పాల్గొనే విధంగా మమ్మల్ని ఉంచుమని ఈ ప్రార్థన క్రీస్తునామం పెరటాడి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగేనండి. ప్రభు యొక్క శరీరము ఆయన యొక్క రక్తము మన పాపక్షమాపణ నిమిత్తం కార్చబడింది కనుక అది గుర్తుంచుకొని ఆయన యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని ఎందు నిమిత్తం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. అయోగ్యంగా తీసుకోనకుండా తీసుకుంటున్న మీరందరినీ కూడా ఏం చేయాలంటే ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించేవారుగా ఉండాలని కోరుకుంటూ శరీరం విషయమే మన మధ్యలో ఉన్న సహోదరి ప్రార్థన చేస్తాం. చూడండి, ప్రార్థనలు ఏకీభవిద్దామండి. ప్రభు శరీరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ ఉన్నతమైన మాటలు వినిపించారని మేము నమ్ముతున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఇప్పుడు తండ్రి మీ శరీరాన్ని తండ్రి మేము తీసుకుని పోతుండగా తండ్రి నాయన ప్రభువా మాకు యోగ్యత తండ్రి నాయన ఉన్నదో లేదో ప్రభువా మేము ఇలా నాయన ప్రవర్తించాము తండ్రి. మా ప్రవర్తనను ఒకసారి నాయన జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీకు వ్యతిరేకంగా నాయన ఉన్నెడల ప్రభు మా తప్పిదములు మీ ఎదుట ఒప్పుకొని ప్రభువా నాయన మీ శరీరాన్ని తీసుకున్నట్లుగా తండ్రి మా అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. తీసుకున్న మేము తండ్రి నాయన ప్రభువా మా జీవితాన్ని వ్యర్థంగా పోవునట్లుగా కాకుండా ప్రభువా మా జీవితాన్ని నాయన మీ సువార్త పనుల కోసమే తండ్రి మీకోసమే ప్రయాసపడేలా మలుచుకున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి.